మా వాయిస్ వినిపిస్తుందా? ఓకే. ఓకే. సరే, ఈరోజు అజెండా ఏంటనేది మెన్షన్ చేస్తాను. సో, ఈరోజు మరి ఎక్కువ సేపు ఏం తీసుకోదు. లైక్ ఇట్ విల్ టేక్ హార్డ్‌లీ 30 మినిట్స్. 30 మినిట్స్ తర్వాత క్యూ అండ్ ఏ తీసుకుందాం. సో, నాకు చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. నాకు ఆ డౌట్ ఉంది, ఈ డౌట్ ఉంది అని చెప్పేసి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఇక్కడ అడగండి. ప్రాబ్లమ్ ఏం లేదు. నేను నేనేం జడ్జ్ చేయను. వేరే వాళ్ళు కూడా ఎవరు జడ్జ్ చేయరు. సో, యూ కెన్ ఆస్క్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్. ఏదైనా అడగొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే. సో, అజెండాలోకెళ్తే జనరల్‌గా అంటే ఈ సెషన్ నేనెందుకు పెట్టాలనుకున్నానంటే మీకు గ్రూప్‌లో జాబ్ లింక్స్ పోస్ట్ చేస్తున్నా గదా! ఏటీఎస్ రెజ్యూమ్ ఒకటే కాదు యాక్చువల్‌గా. గ్రూప్‌లో జాబ్ లింక్స్ పెడుతున్నాను గదా! దాంట్లో కొన్ని నాకు తెలిసిన హెచ్ఆర్స్ షేర్ చేసినవి పెడుతున్నాననమాట. చాలా మంది అప్లై చేస్తున్నారు. అప్లై చేసే విధానం చాలా రాంగ్‌గా ఉందనమాట. అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే మెయిల్, మెయిల్ తీసుకొని ఆ మెయిల్‌కి జస్ట్ ఇంట్రెస్టెడ్ అని పెడుతున్నారంట. ఏమైనా చేసారా అట్లా? అసలుకేం తల, తోక ఏం లేదనమాట. జస్ట్ ఇంట్రెస్టెడ్ అంతే. మెయిల్ తీసుకొని రోల్ ఏంటి అసలుకేం లేదనమాట. జస్ట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టారనమాట అంతే. సో, ఇట్లా చాలా మంది పెట్టారంట. సో, నాకు హెచ్ఆర్ కాల్ చేసి ఇట్లా పెడుతున్నారు. ఇట్లా పెడితే ఎవరినైనా సెలెక్ట్ చేస్తామా మనం అని చెప్పారనమాట ఒకటది. దెన్ సెకండ్ ఏంటంటే రెజ్యూమ్స్. నో దిస్ సెషన్ ఈస్ ఓన్లీ ఇన్ తెలుగు. ఇఫ్ పాసిబుల్ ఐ విల్ టేక్ సమ్ సెషన్స్ ఇన్ ఇంగ్లీష్. దెన్ ఐల్ యాడ్ దేర్. సో, యాక్చువల్లీ దీస్ ఐ యామ్ curating only for Telugu people. So I'll curate for whole India also. I'll post it in community. ఓకే. ఏం చెప్తున్నా? యాహ్! సో, రెజ్యూమ్స్. సో, రెజ్యూమ్స్ ఉన్నాయి గదా! రెజ్యూమ్స్ కూడా సరిగ్గా క్రియేట్ చేయట్లేదనమాట. లైక్ అంటే ప్రాపర్ స్ట్రక్చర్ లేదు. దాంట్లో ప్రాజెక్ట్స్ ఏమి ఉండవు. ఏటీఎస్ ఫ్రెండ్లీ కాదు. ఏం కాదనమాట. ఇలాంటి రెజ్యూమ్సే డైరెక్ట్‌గా పాస్ చేస్తున్నాం మనం. సో, ఇంకోటి చాలా మంది ఇది తర్వాత ఇది. దీంతో పాటు చాలా మంది స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేసినప్పుడు చెప్పిందేంటంటే, "చైతన్య నేను తన జాబ్స్‌కి అప్లై చేస్తున్నా గానీ నాకు కాల్స్ రావట్లేదు" అని చెప్పారనమాట. నాకు చాలా మంది చెప్పారు. ఒక 60-70 మెంబర్స్ నాకు మెసేజ్, కాల్ చేస్తే దాంట్లో ఒక 20-30 మెంబర్స్ నాకు కాల్స్ రావట్లేదు అని చెప్పారనమాట. సో, అప్పుడు వాళ్ళ రెజ్యూమ్స్ చూస్తే రెజ్యూమ్స్‌లో పూర్తిగా ప్రాబ్లమ్ ఉంది. సరిగ్గా ప్రాజెక్ట్స్ లేవు. సరిగ్గా ఆహ్, సెక్షన్స్ డివైడ్ చేయట్లేదు. సరిగ్గా ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ లేదు. సర్టిఫికేషన్స్ పెడితే ఆ సర్టిఫికేషన్స్ గురించి ఏమి ఐడియా లేదు. సో, ఇలా చాలా థింగ్స్ ఉన్నాయన్నమాట. సో, అందుకు ఒక సెషన్ తీసుకుంటే సరిపోతుంది కదా అని సెషన్ తీసుకుంటున్నా. దీన్ని రికార్డ్ గూడా చేస్తున్నా. ఇంకొకటి చాలా మంది నన్ను డౌట్స్ అడిగారు కెరియర్ గురించి. నేను ఫస్ట్ ఇయర్‌లో ఉన్నా, నేను సెకండ్ ఇయర్‌లో ఉన్నా, లేదంటే థర్డ్ ఇయర్‌లో ఉన్నా. ఏం చేస్తే బెటర్‌గుంటది ఇదంతా. సో, అది లాస్ట్ ఎండ్‌కొచ్చేటప్పటికి ఈ థింగ్స్ అడగండి నన్ను. సో, ఇది స్టార్ట్ చేద్దాం. సో, అజెండాలో మనకు ఫస్ట్ జాబ్స్‌కెలా అప్లై చేయాలి ఫస్ట్ థింగ్. దాని తర్వాత రెజ్యూమ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి. దెన్ మనం సూటబుల్ ప్రొఫైల్ లాగా ఎలా ఒక డొమైన్‌ని తీసుకోవాలి. సో, ఇది మెయిన్ థింగ్ మనకు. దెన్ క్యూ అండ్ ఏ తీసుకుంటా. ఈ థింగ్స్‌లో ఇంకా ఏమైనా యాడ్ అయితే దాంట్లో కూడా మెన్షన్ చేస్తాను ఏంటి అనేది. ఓకే. సో, దీంట్లో పాటు లింక్డ్ఇన్ తర్వాత సోషల్ ప్రెజెన్స్ ఏంటి? దానివల్ల యూజ్ ఏంటనేది కూడా చెప్తాను. బట్ మెయిన్‌గా ఇది. ఓకే. ఓకే. సో, ఫస్ట్ రెజ్యూమ్స్‌తో స్టార్ట్ చేద్దాం. రెజ్యూమ్స్‌తో స్టార్ట్ చేద్దాం. దాని తర్వాత జాబ్స్‌కెలా అప్లై చేయాలనే దాని దగ్గరికెళ్దాం మనం. ఓకే. సో, రెజ్యూమ్ వచ్చేటప్పటికి ఇక్కడ జనరల్‌గా ఫ్రెషర్స్‌కి అనుకోండి ఏటీఎస్ ఫ్రెండ్లీ ఉండాలి అని జెప్తారు. ఒకటి. దాంతో పాటు మనం ఏటీఎస్ ఫ్రెండ్లీ తీసుకోకపోయినా జనరల్‌గా ఇప్పుడు మనం స్టార్టప్స్ కానీ, మిడ్ లెవెల్ స్టార్టప్స్ కానీ అప్లై చేస్తున్నప్పుడు దీనికి కూడా ఒక ప్రాపర్ ఫార్మాట్ కావాలనమాట. సో, ఈ రెండిటికి మనం ఎలా అనేది చూద్దాం మనం. సో, ఇక్కడ ఎంతమందికి ఏటీఎస్ స్కానర్స్ అంటే ఐడియా ఉంది? ఎంతమందికి ఐడియా ఉంది?
ఓకే. ఓకే. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఇప్పుడు జనరల్‌గా మీకు ఎందుకు దాని దగ్గరికెళ్లారనేది చెప్తాను. చెప్పి దాని లోపలికెళ్తాను. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక కంపెనీ ఉందనుకోండి. నేనే సీఈఓ అనుకోండి. నా దగ్గర హెచ్ఆర్స్ ఉన్నారు. నేనొక జాబ్ పొజిషన్ రిలీజ్ చేశా. లెట్స్ సే పైథాన్ ఫుల్ స్టాక్ అనుకుందాం. ఓకే. ఈ పైథాన్ ఫుల్ స్టాక్ నేను జాబ్ రిలీజ్ చేశా. నాకొక 1000 మెంబర్స్ అప్లై చేశారు. సో, ఇప్పుడు ఈ 1000 మెంబర్స్ యొక్క రెజ్యూమ్స్ నేను ఆహ్, అనలైజ్ చేస్తా కూర్చున్నాననుకోండి. నాకు టైమ్ అవుతది. ఎంత లేదన్నా ఒక 2 రోజులన్నా ఈజీగా అవుతది గదా! నేనెంత స్పీడ్‌గా చేసినా. సో, అందుకు దీన్ని ఓవర్‌కమ్ చేయడానికే కొన్ని మిషన్స్‌ని తయారు చేశారనమాట. అంటే కొన్ని సాఫ్ట్‌వేర్స్‌ని తయారు చేశారు. ఈ సాఫ్ట్‌వేర్ ఏం చేస్తది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు పైథాన్ ఫుల్ స్టాక్ ఉంది గదా! ఈ పైథాన్ ఫుల్ స్టాక్‌కి నేనొక జేడీ ఇచ్చుంటా. జేడీ అంటే జాబ్ డిస్క్రిప్షన్ అనమాట. ఇది తెలుసుకోవాలి అందరూ. ఇది చాలా ఇంపార్టెంట్. జాబ్ డిస్క్రిప్షన్ అనమాట. సో, ఇప్పుడు ఈ జేడీ ఇచ్చుంటా. ఈ జేడీలో నాకు ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ దీంట్లో మెన్షన్ చేసుంటాననమాట కీవర్డ్స్‌ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పైథాన్ ఫుల్ స్టాక్ అంటే నాకేం గావాలి? జాంగో ఉండొచ్చు, ఫ్లాస్క్ ఉండొచ్చు, లేదంటే ఫాస్ట్ ఏపీఐ ఉండొచ్చు. ఈ మూడిట్లో ఏదన్నా ఉండొచ్చు. ఫ్రంట్ ఎండ్‌లో రియాక్ట్, నెక్స్ట్ లేదా యాంగులర్ ఉండొచ్చు. ఏదన్నా ఉండొచ్చు. డేటాబేస్‌లో మనకు మైఎస్‌క్యూఎల్ అన్నా ఉండొచ్చు. లేదా మాంగో అన్నా ఉండొచ్చు. లేదా వేరే ఏదో డేటాబేసెస్ ఉండొచ్చు. ఇప్పుడు ఏఐ ఉంది కాబట్టి ఎల్ఎల్ఎమ్స్, తర్వాత ఫైన్ ట్యూనింగ్ ఇది. తర్వాత డిప్లాయ్‌మెంట్‌కి కుబర్నెటిస్ కానీ, లేదా ఏడబ్ల్యూఎస్ ఇలా ఏమైనా ఇట్లాంటి కీవర్డ్స్ ఉండొచ్చనమాట మనకు. ఓకే. దీంతో పాటు లైక్ ఇది టెక్నికల్. నాన్ టెక్‌లో కూడా కీవర్డ్స్ ఉంటాయి కదా! నువ్వు లైక్ ఫ్లెక్సిబుల్‌గుండాలి. ఇలా కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. అవి కూడా ఉంటాయన్నమాట మనకు. సో, ఎక్కడ ఈ జాబ్ డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. సో, ఇప్పుడు వీళ్ళేం జేస్తారంటే వీళ్ళొక సాఫ్ట్‌వేర్ క్రియేట్ జేస్తారు. ఈ సాఫ్ట్‌వేర్ ఏం జేస్తుంది అంటే ఇప్పుడు ఈ హెచ్ఆర్స్ ఉంటారు గదా! ఈ హెచ్ఆర్స్ ఈ జేడీ ఉంది గదా! ఈ జేడీని ఫీడ్ జేస్తారనమాట ఇక్కడ. జేడీని ఫీడ్ జేస్తారు. దీంతో పాటు మన రెజ్యూమ్‌ని గూడా ఫీడ్ జేస్తారు. సో, ఇప్పుడు ఈ సాఫ్ట్‌వేర్ ఏం జేస్తుంది అంటే కంపేర్ చేస్తుంది. కంపేర్ చేసి కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కీవర్డ్స్‌ని కంపేర్ చేస్తుందనమాట. ఇప్పుడు నేనిచ్చిన జాబ్ డిస్క్రిప్షన్‌లో ఉన్న ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో, అవి ఈ రెజ్యూమ్‌లో మనకి మ్యాచ్ అవుతున్నాయా లేదా అనమాట. మ్యాచింగ్ అనమాట. సో, ఆ మ్యాచింగ్ ప్రకారం మనకి స్కోర్ ఇస్తది. అర్థమవుతుందా ఏంటనేది? సో, కాబట్టి దీంతో పాటు అంటే ఇదొకటేనా అంటే కాదనమాట. దీంతో పాటు కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే ఆహ్, లైక్ మనకు ఈ ఫాంట్ ఫార్మాట్ వాడితే బెటర్‌గుంటది. ఎందుకంటే అక్కడ స్కాన్ చేసినప్పుడు ఆ ఫాంట్ ఫార్మాట్ మనకు బెటర్‌గా యూజ్ అవుతదనమాట. అలా కొన్ని ఆహ్, రూల్స్ ఉంటాయి. మనం ఆ రూల్స్‌ని తర్వాత ఈ స్కానింగ్‌ని అర్థం చేసుకున్నామనుకోండి, ఏటీఎస్‌లో స్కాన్ అవ్వడం కొంచెం ఈజీ అనమాట. ఓకే. సో, ఫస్ట్ దీని గురించి మాట్లాడతాను. ఓకే. సో, జనరల్‌గా ఆహ్, చాలా మంది చేసే తప్పులు, దాని తర్వాత దాన్ని ఎలా కరెక్ట్ చేయాలి అనే దాని గురించి మాట్లాడతాను. ఫస్ట్ దాని దగ్గరికెళ్దాం మనం. సో, మేజర్‌గా అంటే లైక్ ఒక్కొక్క స్టెప్ చూద్దాం ఏంటనేది. సో, మీరు రాసుకోవాలనుకుంటే రాసుకోండి ఈ పాయింట్స్‌ని. ఇంపార్టెంట్ పాయింట్స్ యాక్చువల్‌గా. ఓకే. సో, ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీ రెజ్యూమ్ ఎప్పుడు సింగిల్ పేజ్ ఉండేలాగా చూసుకోండి. 2 పేజెస్ కూడా వద్దు. ఫ్రెషర్ అనుకోండి. సింగిల్ పేజ్ ఇంకా నేను వేరే ఆప్షన్ కూడా ఇవ్వను మీకు. సింగిల్ పేజ్ అంతే. మేబీ ఎక్స్‌పీరియన్స్ అంటే ఇంకా 2 పేజెస్‌కెళ్ళొచ్చు. 2 కంటే ఎక్కువ వెళ్ళకూడదు ఇంకా. 2 కూడా ఎక్కువే. అన్నెసెసరీ కంటెంట్ మనం తీసేయాలి. అన్నెసెసరీ కంటెంట్ ఏంటనేది కూడా చెప్తాను నేను. ఓకే. సో, ఇప్పుడు ఈ సింగిల్ పేజ్ రెజ్యూమ్‌లో ఏవేవి ఉండాలి? మీ నేమ్, మీ కాంటాక్ట్, తర్వాత మీరు గిటప్ ప్రొఫైల్ ఉంటే గిటప్ ప్రొఫైల్, లింక్డ్ఇన్ ప్రొఫైల్, ఆ తర్వాత మీరేదైనా అచీవ్‌మెంట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి ట్యాగ్ చేసుకోవాల్సినవి. ఆ ట్యాగ్ చేసుకోవాల్సినవి కూడా ఇక్కడ యాడ్ చేయండి. మెయిల్. ఇవి మనకుండాలనమాట మెయిన్‌గా హెడ్డింగ్ సెషన్‌లో. ఓకే. దాని తర్వాత సమ్మరీ ఉండాలి. దాని తర్వాత స్కిల్స్. మీకేమేమి స్కిల్స్ ఐడియా ఉన్నాయా ఏంటి అనేది. ఓకే. దాని తర్వాత మీకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్‌పీరియన్స్ రాస్తారు. ఉంటే రాస్తారు. లేకుంటే దీన్ని అవాయిడ్ చేస్తాం మనం. దెన్ ప్రాజెక్ట్స్. దెన్ మీ ఎడ్యుకేషన్ ఏంటి? దెన్ మీకేమైనా సర్టిఫికేట్స్ ఉంటే సర్టిఫికేట్స్. ఇప్పుడు దీంట్లో అన్నీ ఉండాల్సిన అవసరం లేదు.
బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది సర్టిఫికేషన్స్ ఉండవు. ఎడ్యుకేషన్ అందరికీ ఉంటదిలేండి అప్లై చేస్తున్నారంటే. సో, ప్రాజెక్ట్స్ కొంతమందికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఇది ఇంపార్టెంట్. లేకపోతే మీ రెజ్యూమ్ మీరు అప్లై చేసుకోవడం గూడా వేస్ట్ అనమాట. ఇవి ఉన్నా లేకున్నా ప్రాబ్లమ్ ఏం లేదు. దాంట్లో పెద్ద ప్రాబ్లమ్ ఏముండదు. ఇవి కూడా ఉండాలి. ఇవి కూడా ఇంపార్టెంట్. నేనిక్కడ దీంట్లో చేసే తప్పులేంటి? దాని గురించి మాట్లాడతాను ఫస్ట్. సో, హ్మ్. బాగా ఆలోచించండి ఏం జెప్తున్నానో. ఇవి చాలా మంది చేసుంటారు. ఒక్క నిమిషం. ఓకే. సో, ఇవి చాలా మంది చేసుంటారు. మెయిన్‌గా ఫస్ట్ నేమ్, కాంటాక్ట్, గిట్ తర్వాత లింక్డ్ఇన్, మెయిల్ వీటి గురించి మాట్లాడదాం ఫస్ట్. సో, ఒకటి అంటే మేజర్‌గా మనకు తెలిసి తెలియకోకుండా చేసే తప్పులేంటంటే మెయిల్స్ దాని తర్వాత నంబర్స్ తప్పుగా పెడతారనమాట. అదెందుకు పెడతారో నాకు కూడా తెలీదు. నాకొచ్చిన రెజ్యూమ్స్‌లో నేను రీసెంట్‌గా ఒక 2000 రెజ్యూమ్స్ చూసాను. ఈ ప్రీవియస్ మంత్‌లో. ఆల్‌మోస్ట్ 30-35% ఆఫ్ ద పీపుల్ తప్పు మెయిల్స్ కానీ, తప్పు నంబర్స్ కానీ ఇచ్చారు. ఇదేంటంటే ఆల్రెడీ ఎప్పుడో ఒక 3, 4 ఇయర్స్‌కి 3, 4 మంత్స్ కింద చేసి పెట్టుంటారు. అప్పుడు ఏదైనా ఒక నంబర్ రాసుంటారు. నెక్స్ట్ టైమ్ అప్లై చేసేటప్పుడు చెక్ చేసుకొని కూడా చెక్ చేసుకోరనమాట. డైరెక్ట్ అదే ఇచ్చేస్తారు. మేబీ నంబర్ మారుండొచ్చు. లేదా వేరే నంబర్ మీరు యాక్టివ్‌గా వాడుతుండొచ్చు. ఇవేవి చెక్ చేయరనమాట. సో, మెయిన్‌గా అవి చెక్ చేయండి ఫస్ట్. నేమ్, తర్వాత నంబరు, మెయిల్. ఈ 3 మీరు నేమ్ ఎప్పుడు వాడేదిలే. నంబర్ తర్వాత మెయిల్ ఈ 2 ఎప్పుడు మీరు కాన్స్టాంట్‌గా వాడాలి. కాన్స్టాంట్‌గా చెక్ చేయాలనమాట. మెయిల్ కూడా అంతే. మెయిల్ నేను రీసెంట్‌గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. కంపెనీ వాళ్ళకి మెయిల్ చేసింది. కానీ వాళ్ళు మెయిల్ చెక్ చేసుకోరంట. ప్రతిసారి అట్‌లీస్ట్ మనం రోజుకి ఒక 3 టైమ్స్ అయినా చెక్ చేసుకోవాలి మెయిల్‌ని. అది చెక్ చేసుకోవట్లేదు. అక్కడ ప్రాబ్లమ్ వచ్చింది. ఇంటర్వ్యూ మిస్ అయిపోయిందనమాట తనకు. సో, అలా ఈ తప్పులు చేయకండి. మెయిల్ తర్వాత నంబరు ప్రాపర్‌గా ప్రతిసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఉన్నాయా లేదా? ఒకటికి 2 సార్లు. దెన్ గిటప్ దాని తర్వాత లింక్డ్ఇన్. ఇవి చాలా మంది నెగ్లెక్ట్ జేస్తారు. ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనకు. లింక్డ్ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ రోల్‌కైతే అప్లై చేస్తున్నారో, ఆ రోల్ తగ్గట్టుగా మీ లింక్డ్ఇన్‌లో ఆహ్, అట్‌లీస్ట్ లాస్ట్ ఒక 1 మంత్ నుంచి లేదా 2 మంత్స్ నుంచి పోస్ట్‌లుంటే బెటర్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు. ఎవరైతే నా వెబినార్ అటెండ్ అయ్యారు, తర్వాత ఎవరైతే కొంచెం ఈ వర్క్‌షాప్స్ అటెండ్ అవుతున్నారో వాళ్ళందరూ క్రియేట్ జేస్తున్నారిప్పుడు. బట్ పాయింట్ ఏంటంటే అది అందరూ జేయాలి. సో, అట్‌లీస్ట్ వారానికి ఒక 3 టైమ్స్ అన్నా పోస్ట్ చేయాలన్నమాట లింక్డ్ఇన్‌లో. మీరేం చేస్తున్నారు? ఏం పోస్ట్ చేయాలి సార్ అంటే, మీరేం చేస్తున్నారో అదే పోస్ట్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాలేజ్ స్టూడెంట్ అనుకోండి. మీరు ఏదో ఒకటి నేర్చుకుంటా ఉంటారు గదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరేదైనా పైథాన్ స్టార్ట్ చేశారు, లేదా జావా స్టార్ట్ చేశారు, లేదా డీఎస్ఏ స్టార్ట్ చేశారు. మీరేదైతే నేర్చుకుంటున్నారో, ఆ నేర్చుకుంది వీక్లీ 3 టైమ్స్ పోస్ట్ చేయండి. నేనిలా నేర్చుకుంటున్నాను అనే పాయింట్ లాగా. నేనెందుకు లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేయమని చెప్తున్నానంటే, దేర్ ఆర్ 2 రీజన్స్. సో, వాట్ ఆర్ రిక్రూటర్స్ ఎక్స్‌పెక్టింగ్ ఫ్రమ్ అస్? ఏం ఎక్స్‌పెక్ట్ జేస్తారు రిక్రూటర్స్ జనరల్‌గా? చార్ట్‌లో మెన్షన్ జేయొచ్చు. ఏం ఎక్స్‌పెక్ట్ జేస్తారు రిక్రూటర్స్ మన దగ్గర నుంచి? స్కిల్స్ ఓకే. ఏం స్కిల్స్? స్కిల్స్ అంటే ఏం స్కిల్స్? యాక్టివ్ ఆర్ నాట్ యాక్టివ్? యాక్టివ్ లెర్నింగ్, యాక్టివ్ లెర్నింగ్ గాదు. యాక్టివ్ లెర్నింగ్ ఓకే. డొమైన్ స్కిల్స్ ఓకే. ఓకే. సో, మెయిన్‌గా 2 థింగ్స్ కావాలన్నమాట మనకు. ఒకటి ఆహ్, వెరీ గుడ్. సో, టెక్నికల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? సాఫ్ట్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? ఈ రెండిటి గురించి ఐడియా రావాలన్నమాట. సో, నేనెందుకు లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేయమని చెప్తున్నాను అంటే, ఇప్పుడు మీరేదైతే నేర్చుకున్నారో దాన్ని ఒక చిన్న వీడియో క్లిప్ లాగా క్రియేట్ చేసి యాడ్ చేస్తున్నారనుకోండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ లింక్డ్ఇన్ హెచ్ఆర్స్‌కి ఇచ్చారు. హెచ్ఆర్ లింక్డ్ఇన్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేయగానే అక్కడ మొత్తం పోస్ట్‌లున్నాయి. ఏదో ఒకటో, రెండో కాదనమాట. చానా ఉన్నాయి. వీక్లీ 3 పోస్ట్ చేస్తున్నారు. కంటిన్యూయస్‌గా ఒక 3 మంత్స్ పోస్ట్ చేస్తున్నారంటే ఎన్ని పోస్ట్‌లొస్తాయి? బెటర్‌గా వస్తాయి కదా! 50 అన్నా వస్తాయి ఈజీగా. చెక్ చేస్తున్నారనమాట. ఆ చెక్ చేసినప్పుడు మీ యొక్క యాటిట్యూడ్ అర్థమవుతదక్కడ. ఓకే. తిను ఒక కన్సిస్టెంట్ పర్సన్, డెడికేషన్ ఉన్న పర్సన్ అని అర్థమవుతది యాటిట్యూడ్. మీరక్కడ ఇంగ్లీష్ మాట్లాడుంటారు గదా! సో, ఆహ్, మీ స్కిల్స్ తనకు అర్థమవుతాయన్నమాట. ఓకే. కమ్యూనికేషన్ కూడా కొంచెం బెటర్‌గా ఉంది అని. నెక్స్ట్ ఇంకా టెక్నికల్ స్కిల్స్. మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది టెక్నికల్ కాన్సెప్ట్స్. ఇంకోటి టెక్నికల్ కాన్సెప్ట్స్ ఒకటే ఎక్స్‌ప్లెయిన్ చేయనవసరం లేదు. మీరు ఏదైనా కాలేజ్‌లో ఒక యాక్టివిటీలో పార్టిసిపేట్ చేశారు. దాన్ని ఒక వీడియో తీయమని చెప్పండి మీ ఫ్రెండ్స్‌ని. లేదా నేను నిన్న కమ్యూనికేషన్
క్రియేట్ చేశాను కదా, దాంట్లో పార్టిసిపేట్ చేశారనుకో, దాన్ని వీడియో తీసుకొని పోస్ట్ చేయండి. అలా మీకు సాఫ్ట్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషను, యాటిట్యూడ్, ఈ 4 థింగ్స్‌లో ఎలాంటి థింగ్స్ అన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట దాంట్లో. ఓకే. సర్టిఫికేట్స్ యాడ్ చేసుకోవాలంటే సర్టిఫికేట్స్ యాడ్ చేసుకోండి, ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ నేనైతే సర్టిఫికేట్స్‌కి అంత వాల్యూ ఇవ్వను. వేస్ట్ అని చెప్తాను సర్టిఫికేట్స్. వేస్ట్ అంటే వేస్ట్ అని కాదు. దాని గురించి మాట్లాడదాం, ఇక్కడ సర్టిఫికేట్స్ ఉంది కదా ఇది. దెన్ గిట్. గిట్‌లో మీరు నేమింగ్ కన్వెన్షన్ ఇంపార్టెంట్ గిట్‌లో. దాని తర్వాత మీరు ఎలాంటి ప్రాజెక్ట్స్ పుష్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు పుష్ చేస్తున్నారు, ఎలా పుష్ చేస్తున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే గిట్‌లో ఈజీగా అర్థమైపోతది. అక్కడ గిట్ అనలైజ్ చేసి కింద ఇస్తదనమాట. మీరు ఏ ఏ టెక్నాలజీస్ ఎక్కడెక్కడ ఎంతెంత వాడుతున్నారు అనే పాయింట్. సో, ప్రాక్టీస్‌కంటూ ఒక రెపో పెట్టుకోండి. ప్రాక్టీస్ రెపో అని పెట్టుకోండి. ఆ ప్రాక్టీస్ రెపోలోనే ప్రాక్టీస్ థింగ్స్ యాడ్ చేయండి. అది కాకుండా మీరు సెపరేట్ ప్రాజెక్ట్స్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎండీ ఫైల్స్ ఉంటాయి కదా! ప్రతి ఒక్క రీడ్‌మీ డాట్ ఎండీ ఫైల్స్ ఉంటాయి కదా! సో, మీరు ఎలా చేయాలనేది చెప్తాను చూడండి దాంట్లో. సో, ఫస్ట్ రెపో నేమ్ వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాక్టీస్‌కి చేసుకుంటే ప్రాక్టీస్, ఏ ప్రాక్టీస్ అది? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ప్రాక్టీసా? లేదంటే రియాక్ట్ ప్రాక్టీసా? ఏం ప్రాక్టీస్? ఆ ప్రాక్టీస్ నేమ్ మెన్షన్ చేయండి అక్కడ. సో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ పైథాన్ లేదా ప్రాక్టీస్ ఇది. ఎందుకంటే ఇప్పుడు నేను మీ గిటబ్ ఓపెన్ చేసినప్పుడు నేను అన్నెసెసరీ థింగ్స్‌లోకెళ్ళకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా మంచి ప్రాజెక్ట్ చేశారంటే ఆ ప్రాజెక్ట్‌లోకెళ్ళాలి. ఆ ప్రాజెక్ట్ యొక్క ఎండీ ఫైల్స్‌లోకెళ్ళాలి. ఇప్పుడు మీరు నేమింగ్ కన్వెన్షన్ ప్రాపర్‌గా ఎయలేదనుకోండి, నేను వేటిలోకి పడితే వాటిలోకెళ్ళి నా టైం వేస్ట్ చేసుకుంటా. అది రిక్రూటర్స్‌కి నచ్చదనమాట. రిక్రూటర్స్ టైమ్ ఇంపార్టెంట్ చానా. ఎందుకంటే మన ప్రొఫైల్ ఒకటే కాదు, చానా ప్రొఫైల్స్ ఎక్కువుంటాయి. విచ్ హాస్ గ్రేటర్ ఇంపాక్ట్ ఆన్ లింక్డ్ఇన్? ఫోటోస్ ఆర్ వీడియోస్? బోత్. బోత్. ఇన్ వీక్ ఇఫ్ యూ ఆర్ పోస్టింగ్ 3 టైమ్స్, then try to post at least 2 videos and 1 photos. బోత్ అన్నమాట. మాట్లాడతాను, ఇది నేను కొన్ని క్వెషన్స్ తీసుకుంటాను ఇది అయిపోయిన తర్వాత. మాట్లాడతాను. ఓకే. సో, ఆహ్, గిట్‌ది యాహ్! సో, గిట్‌దొచ్చేటప్పటికి ఇక్కడ గిట్ ఏంటంటే మనకు మీరు నేమింగ్ కన్వెన్షన్ ప్రాపర్‌గా ఫాలో అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాక్టీస్ అనుకోండి. ప్రాక్టీస్ ఏది ప్రాక్టీస్ చేస్తున్నారో అది మెన్షన్ చేయండి ఒకటి. ఓకే. ఫస్ట్ ఇది. దెన్ సెకండ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరేదైనా ప్రాజెక్ట్ జేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ జేసినప్పుడు ప్రాజెక్ట్ నేమ్, ఆ ప్రాజెక్ట్ లైక్ ఏం డిఫైన్ చేస్తుందనేది ఒక చిన్న ఒక 1 వర్డ్ ఆర్ 2 వర్డ్స్‌లో మెన్షన్ చేస్తే బెటర్ అనమాట మనకిక్కడ. ఓకే. దాని తర్వాత దీంట్లో రీడ్‌మీ డాట్ ఎండీ ఫైల్ ఉంటది. ఈ రీడ్‌మీ డాట్ ఎండీ ఫైల్‌లో మీరు ఎలాంటి స్టాక్ వాడారు? దాని తర్వాత దీంట్లో రిక్వైర్మెంట్స్ ఏంటి? దాని తర్వాత ఇది వేరే వాళ్ళు యూజ్ చేసుకోవాలంటే వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? అనేది ఒక చిన్న ఆహ్, లేదా మీదేదైనా డిప్లాయ్‌మెంట్ లింక్స్ ఉన్నాయనుకోండి. ఆ డిప్లాయ్‌మెంట్ లింక్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చనమాట మనం కావాలంటే. ఎందుకంటే నేను రీడ్‌మీ డాట్ ఎండీ ఫైల్‌ని చూస్తాను ఎప్పుడైనా. నేనని కాదు, ఎవరు రిక్రూటర్స్ అయినా రీడ్‌మీ డాట్ ఎండీ ఫైల్‌ని చూస్తారనమాట. అలా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ ఉంటాయి గదా! ఈ ప్రాజెక్ట్స్ అనేవి మీరు ఏ డొమైన్‌కైతే అప్లై చేస్తున్నారో ఆ డొమైన్ తగ్గట్టుగా ఉండేలాగా చూసుకోండి. అట్‌లీస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 2-3 ప్రాజెక్ట్స్ నార్మల్ ప్రాక్టీస్ ప్రాజెక్ట్స్ ఉన్నా 2-3 ప్రాజెక్ట్స్ క్యాప్‌స్టోన్ ప్రాజెక్ట్స్ ఉండేలాగా చూసుకోండి. ఓకేనా? సో, ఇలా గిటబ్‌ని ప్రాపర్‌గా క్రియేట్ చేసుకోండి. ఓకే. ఇది ఈ ఫస్ట్ సెషన్‌కి మనకు కావాల్సిన థింగ్. దెన్ సమ్మరీ వచ్చేటప్పటికి ఇంకా అది అందరికీ తెలిసిందే. సమ్మరీ మన మనం ఏం జేయాలనుకుంటున్నాం, మన కెరియర్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఈ మొత్తం అంతా క్రియేట్ చేసి సమ్మరీ చేయండి. దీని గురించి నేను మాట్లాడను. వేస్ట్ అది మాట్లాడడం గూడా. నెక్స్ట్ స్కిల్స్. సో, స్కిల్స్ మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. మీకు ఏ స్కిల్స్ అయితే వచ్చో ఆ స్కిల్స్ మాత్రమే మెన్షన్ జేయండి. మీకేం తెలుసు? ఆ స్కిల్స్ మాత్రమే మెన్షన్ జేయండి. లేదు మీరు స్కిల్స్ ఇక్కడ మెన్షన్ జేస్తున్నారంటే ఆ స్కిల్స్‌ని నేర్చుకోండి ఏదైనా. మీరు రాని స్కిల్స్‌ని ఎక్కడ మెన్షన్ చేయకండి. వేస్ట్ అన్నమాట. ఓకే. అర్థమవుతుందా? ఓకే. సో, రాని స్కిల్స్ అసలు మెన్షన్ చేయకండి. ఇది వేస్ట్ ఆఫ్ టైమ్ అన్నమాట. కెన్ యూ షో అస్ అన్ 8 ఇయర్స్ రెజ్యూమ్స్ ఫర్ ఎగ్జాంపుల్? చూపిస్తానన్నా మెల్లగా అయిపోనియండి. లాస్ట్‌కొస్తాం. ఓకే. సో, ఏ లెవెల్ వరకు రావాలి? ఆహ్, అట్‌లీస్ట్ మీడియం లెవెల్ వరకన్నా ఉంటే చాలు. ఒకవేళ మీకు మీడియం లెవెల్
వరకు కూడా రాలేదనుకోండి, అక్కడ రాయండి బేసిక్స్ ఆఫ్ పైథాన్. బేసిక్స్ అని మెన్షన్ చేయాలి అక్కడ మీరు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు డాకర్స్ ఐడియా ఉందనుకో, డాకర్ ఫుల్‌గా రాదు. బేసిక్స్ ఆఫ్ డాకర్. అట్లా అని చెప్పేసి అన్ని స్కిల్స్‌కి బేసిక్స్ అని పెట్టకండి. ఇంకా అన్ని అన్ని స్కిల్స్‌లో బేసిక్స్ అని ఉంటే దానివల్ల మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం ఎందుకు? సో, అందుకే మీరు ఏదో ఒక స్టాక్‌లో బెటర్‌గుంటారు. అది లాస్ట్‌లో మాట్లాడతాను ఏంటనేది. ఇంకోటి ఆల్రెడీ రీల్ గూడా చేశాను. మీరు దేంట్లో బెటర్‌గుండాలి ఫ్రెషర్స్ అనేది. ఓకే. ఇది స్కిల్స్. దెన్ ఇదేంటి వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇది ఇప్పుడు వద్దులేండి. అందరు ఆల్‌మోస్ట్ స్టూడెంట్సే ఉన్నారు. ప్రాజెక్ట్స్ ఇది మెయిన్ అన్నమాట. మీ రెజ్యూమ్ క్వాలిఫై అవ్వాలా లేదా అనేది ఈ స్కిల్స్, ఈ ప్రాజెక్ట్స్ మీదనే బేస్ అయ్యి ఉంటదన్నమాట ప్రాజెక్ట్స్. నేను చూసినంత వరకు నా దగ్గరికి ఒక 1000, 2000 రెజ్యూమ్స్ వస్తే దాంట్లో ఒక 20 రెజ్యూమ్స్ వరకే ప్రాజెక్ట్స్ బెటర్‌గుంటాయి. మిగతా రెజ్యూమ్స్‌లో నేనొకటి చెప్తున్నా గదా! ఆల్‌మోస్ట్ అన్ని రెజ్యూమ్స్ కామన్‌గా ప్రాజెక్ట్స్ ఉంటాయన్నమాట. మీరు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని చెప్తా. నాకెందుకు ఇట్లా గుర్తున్నాయనేది. ఇప్పుడు ఏఐఎంఎల్ చేశారనుకోండి, ఏఐఎంఎల్‌లో అదేదో లీఫ్ డిటెక్షన్ అని రాస్తారు. ఏదో లీఫ్ డిటెక్షన్ అని ఒకటుంటది. దాని తర్వాత లంగ్స్ డిసీజెస్ ఏదో డిటెక్షన్ అని ఉంటదనమాట. లంగ్ డిటెక్షన్ అనేదో ఒకటుంటది. లేదా ఇంకోటి ట్రాఫిక్ సిగ్నల్స్ ఏదో ఉంటదనమాట. అలా ఒక 4, 5, 6 ఉన్నాయన్నమాట ప్రాజెక్ట్స్ ఏఐఎంఎల్‌కి. ఇవే నేను ఆల్‌మోస్ట్ రీసెంట్‌గా ఒక 1000, 2000 రెజ్యూమ్స్ చూసా. అందరి దగ్గర ఇవే ఉన్నాయి ఆల్‌మోస్ట్. ఇట్లాంటి ప్రాజెక్ట్సే ఉన్నాయన్నమాట. మీ దగ్గర కూడా ఇవే ఉన్నాయా? నేనెక్కువ చూసిందంటే ఈ లీఫ్ డిటెక్షన్. అదేదో ఆ లీఫ్ డిటెక్షన్ ఆ! డయాబెటిక్స్ కూడా. డయాబెటిక్ డిటెక్షన్ ఇవే అన్నమాట. ఇవే ఆల్‌మోస్ట్ అందరి దగ్గర. ఓకే. మరి ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి అప్లై చేశారు. ఇప్పుడు నా దగ్గరికి ఒక 2000 రెజ్యూమ్స్ వస్తున్నాయనుకో లేదా ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ 100 రెజ్యూమ్స్ వస్తున్నాయి. ఈ రెజ్యూమ్స్ నేను చూసినప్పుడు నాకు చిరాకొస్తదన్నమాట. ఓకే. సైబర్ సెక్యూరిటీ నా డొమైన్ కాదు లక్ష్మీనారాయణ. ఆహ్, కావాలంటే వేరే వాళ్ళని ఎవరైనా తీసుకొనొచ్చి నేనిక్కడ పెడతాను. సైబర్ సెక్యూరిటీ నా ఫ్రెండ్స్ ఉన్నారు. పట్టుకొనొస్తాను. దానికి కూడా ఒక సెషన్ పెడతాను. ఇప్పుడిది టెక్నికల్ సెషన్ కాదు. ఇది రెజ్యూమ్ అండ్ వేరే సెషన్. లాస్ట్‌లో నేను క్వెషన్స్ తీసుకుంటాను అంత గట్టిగా. ఓకే. సో, క్లియర్ గదా! మరి ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలి? ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలనే దాని గురించి చూద్దాం. సో, ఇప్పుడు మెయిన్‌గా మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది గూడా చెప్తాను. ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలనే దాని గురించి కూడా చెప్తాను మీకు. సో, ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి? అంటే ఇప్పుడు స్కిల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెషర్ అనుకోండి. నేను ఆల్రెడీ దీని గురించి చెప్పాను. మళ్ళీ చెప్తున్నా. ఫ్రెషర్ అనుకోండి. మీకు ఫస్ట్ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలి. ఏదో ఒకటి. అది కూడా మాట్లాడతాను. ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలన్నమాట. అది ఏదైనా పర్లేదు మీ ఇష్టం. ఓకే. ఏదైనా మీ ఇష్టం. అది పైథాన్ అవ్వచ్చు, జావా అవ్వచ్చు, డాట్ నెట్ అవ్వచ్చు. మీ ఇష్టం ఏదైనా అవ్వచ్చు. బట్ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలి మీకు. దెన్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీదుగా మీరు డీఎస్ఏ స్టార్ట్ చేయాలి. బట్ ఆ డీఎస్ఏ స్టార్ట్ చేసేదానికంటే ముందు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్టార్ట్ చేయాలి. సో, నన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ అదే డీఎస్ఏ మీద ఆహ్, తీసుకోమని చాలా మంది రిక్వెస్ట్ చేశారు. ఆల్‌మోస్ట్ 100, 200 మెంబర్స్ నాకు మెసేజ్ చేసి కాల్ చేశారు. నేను దాని గురించి ఆలోచిచ్చా. చేద్దాం అనుకుంటున్నా. లైక్ మొత్తం డీఎస్ఏ కాదు గానీ, ఇప్పుడు ఒక ఫ్రెషర్ ఇంటర్‌వ్యూస్‌కెళ్తే తనకి ఏం స్కిల్స్ కావాలి అనే పాయింట్‌ని ఒక మైండ్‌లో పెట్టుకొని ఒక 30 డేస్ ఒక సీరీస్ ఒక సేమ్ మన ఏజెంట్‌కి ఎలాగైతే నైట్ 10-11 అలా చేశామో ఇది కూడా చేద్దాం అనుకుంటున్నా. టైమింగ్ తర్వాత ఎప్పుడు ఏంటనేది చెప్తాను ఎప్పుడనేది. బట్ నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఫ్రెషర్స్ అందరికీ నాకు తెలిసి ఆహ్, ఇంటర్‌వ్యూస్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి గదా! సో, వాళ్ళకి యూజ్ అవుతది అనుకుంటున్నా ఇది నేను. సో, ఇది దాని తర్వాత అంటే మనం డీఎస్ఏకి స్టార్ట్ చేయకముందే దీని దగ్గరికెళ్ళాలన్నమాట ప్రాబ్లమ్ సాల్వింగ్. యాక్చువల్‌గా మీరు ఫ్రెషర్స్ లాగా డీఎస్ఏ పూర్తిగా అవసరం లేదు. దేర్ ఆర్ 5-6 ప్యాట్రన్స్. దాని తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వెషన్స్. ఇవి కంప్లీట్ చేయగలిగితే మీరు ఎలాంటి స్క్రీనింగ్ టెస్ట్ అయినా క్వాలిఫై అవ్వగలరు. ఓకే. బేసిక్‌గా ఫ్రెషర్స్‌కి. ఓకే. దెన్ ఇదయిపోయిన తర్వాత ఎస్‌క్యూఎల్. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు ఫ్రెషర్స్‌కి ఎలాంటి ఇంటర్వ్యూకెళ్ళినా ఎస్‌క్యూఎల్ అడగడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట. చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. మీరు రెజ్యూమ్‌లో పెడితే మొత్తం అంతా వదిలేసి ఎస్‌క్యూఎల్‌ని అడిగే అవకాశం గూడా ఎక్కువుందన్నమాట. అంత ఇంపార్టెంట్. సో, కానీ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఎస్‌క్యూఎల్‌లో ఆహ్, మనం
క్వరీ, సెలెక్ట్ క్వరీస్, తర్వాత డీడీఎల్, డీఎంఎల్ ఇవి ఒకటే కాకుండా అడ్వాన్స్ థింగ్స్ కొన్ని నేర్చుకోవాలి మనం. సో విండో ఫంక్షన్స్, ట్రిగ్గర్స్, స్టోర్డ్ ప్రొసీజర్స్, ఇండెక్సింగ్ కాన్సెప్ట్. సో ఇవి కూడా అర్థం చేసుకోవాలన్నమాట. అవి ఎలా వర్క్ అవుతున్నాయి. తర్వాత లైక్ సబ్ క్వరీస్. చాలా మందికి ఈ సబ్ క్వరీస్ రావు. ఈ ఇండెక్సింగ్ కూడా రాదు. ఇది కూడా రాదు, ఇది కూడా రాదు, ఇది కూడా రాదు. జస్ట్ వాళ్ళకు సెలెక్ట్ క్వరీ తెలుసు, డిడిఎల్, డిఎంఎల్, టీసీఎల్ కమాండ్స్ తెలుసు, ఇంకంతే. మనకి ఎస్క్యూఎల్ మొత్తం అంతా వచ్చేసింది అనుకుంటాం. ఇది ఓన్లీ ఒక 20-30% మాత్రమే. ఓకే, ఇవన్నీ కావాలి మనకు. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్, తర్వాత ఆప్టిట్యూడ్ స్కిల్స్. మీరు దీనికి ఎన్ని స్టార్స్ వేసుకుంటారో అన్ని స్టార్స్ వేసుకోండి. మీరు ఇది లేకుండా ఏ ఇంటర్వ్యూ క్వాలిఫై అవ్వరు. ఎంత టెక్నికల్ స్కిల్స్ ఉన్నా, ఎంత డిఎస్ఏ ఉన్నా, ఏమున్నా ఇది లేకుండా అవ్వరు అనమాట. అంత ఇంపార్టెంట్. సో ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలి? ఒక్క సెకండ్ ఉండండి. మరి కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలి? సింపుల్ థింగ్, రోజు ప్రాక్టీస్ చేయాలి, అంతే. మనందరికీ ఇంగ్లీష్ తెలుసు, ఇంగ్లీష్ రాయడం కూడా తెలుసు, మాట్లాడడం ఒకటే కొంచెం కష్టం. ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఒకాబులరీ లేదు మన దగ్గర, ఒకటి. ఇంకోటి గ్రామర్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఈ రెండే అనమాట మెయిన్గా ప్రాబ్లం. సో రోజు మాట్లాడాలి. నా దగ్గర ఉన్న ట్రిక్స్ ఏంటంటే 2 ట్రిక్స్ ఉన్నాయి. ఒకటి, డైలీ మేక్ ష్యూర్ దట్ యూఆర్ రికార్డింగ్ వన్ సింపుల్ వీడియో ఆర్ వన్ సింపుల్ రికార్డింగ్, వాయిస్ రికార్డింగ్. ఫస్ట్ వాయిస్ రికార్డింగ్తో స్టార్ట్ చేయండి. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేనున్నా, రాత్రి అవ్వగానే వాట్ ఐ హ్యావ్ డన్ ఫ్రమ్ మార్నింగ్ టు నైట్. So today I woke up at 7 o'clock, then I have done something, then I went to somewhere, I have done something there, then I came to home, I started studying, then blah blah blah. ఏదైతే చేస్తున్నారో అది ఒక రికార్డర్ తీసుకొని రికార్డింగ్ చేయండి. చేసి అది ఒక 1 minute 2 minutes ఉండేలాగా చూసుకోండి. చేసి దీన్ని వినండి. లిజన్ దట్ ప్రాపర్లీ, లిజన్ రోజు వినండి. కష్టం ఉంటుంది, మన వాయిస్ మనం ఫస్ట్ వినాలి, తర్వాత దాన్ని అర్థం చేసుకోవాలంటే యాక్సెప్ట్ చేయడానికి కష్టమే ఉంటుంది అనమాట. నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా నా వాయిస్ ఏంద్రా ఇట్లా ఉంది, ఇది నిజంగా నా వాయిసేనా అనే పాయింట్ లాగా ఉందన్నమాట. బట్ ఇట్ షుడ్ స్టార్ట్. అది స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ టాకింగ్ రాంగ్ ఇన్ ఇంగ్లీష్, దెన్ యూ కెన్ ఫిగర్ అవుట్ దట్. అందరూ నాకు తెలిసి ఇక్కడ ఉండే ఎవరైతే 36, 37 ఉన్నారో అందరికీ నేను ఇంగ్లీష్ తప్పు మాట్లాడాను అనుకోండి, దాన్ని తప్పు మాట్లాడుతున్నాడు అని అర్థమవుతుంది కదా. అది అర్థమవుతుంది అందరికీ. ఎస్ ఆర్ నో? అర్థమవుతుంది అంటే దాని అర్థం మనకు తెలుసు, బట్ మనం మాట్లాడడానికి కష్టం అనమాట, అంతే. సో కాబట్టి వినండి. విన్నప్పుడు మీకు అర్థమవుతుంది తప్పులు ఏంటి అనేది. అది రాసుకొని నెక్స్ట్ టైం వాటిని రిపీట్ చేయకుండా ఏం చేయాలో రీసెర్చ్ చేసి నేర్చుకొని మళ్ళీ నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయండి. అలా ఒక 1 month 1.5 months చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు ఆడియో రికార్డ్ చేశారు కదా, నెక్స్ట్ వీడియో రికార్డ్ చేయండి, సెల్ఫీ. సేమ్ థింగ్, టుడే ఐ హ్యావ్ డన్ దిస్ జర్నలింగ్ అనమాట. ఓకేనా? అప్పుడు ఇక్కడ బాడీ లాంగ్వేజ్ చూడండి ఎలా ఉంది ఏంటి అనేది, ఎలా చేంజ్. ఆ బాడీ లాంగ్వేజ్ మీకు నచ్చుతుందా లేదా? నచ్చకపోతే చేంజ్ చేసుకోండి. అర్థమవుతుందా? సో మీకు ఎవాల్యుయేషన్ చేయడానికి రావట్లేదు అంటే ఏఐ టూల్స్ని వాడండి. చాట్ జీపీటీ కానీ జెమినై దగ్గరికి వెళ్ళి వీటిని అప్లోడ్ చేసి యాక్ట్ లైక్ ఏ బెస్ట్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, అనలైజ్ మై రెజ్యూమ్ ఆర్ అనలైజ్ మై వీడియో ఆర్ ఆడియో అండ్ టెల్ మీ హౌ ఐఎమ్ డూయింగ్, వాట్ ఆర్ ద రాంగ్స్ ఇన్ దిస్ వీడియో, ఐ వాంట్ టు ఇంప్రూవ్ సంథింగ్ అని ప్రాంప్ట్ రాసి దాన్ని ఇవ్వండి. ఇస్తే అది ఇస్తుంది. ఓకే, ఇది ఫస్ట్. సెకండ్, ఇంకోటి ఏంటంటే మీకు ఈ ఏఐ టూల్స్ దగ్గరికి వెళ్ళారనుకోండి, వెళ్ళిన తర్వాత మీకు మాట్లాడడానికి లైక్ వీలవుతుంది కదా వాటితో. సో ఏం చేస్తారంటే వాటితో రోజు అట్లీస్ట్ ఒక 10 minutes to 15 minutes మాట్లాడండి. ఓకేనా? అంటే ఏం మాట్లాడతారు? లెట్స్ హ్యావ్ సమ్ చాట్ ఆన్, మీరు ఏదైనా ఒక వెబ్ సిరీస్ చూసారనుకోండి, లెట్స్ హ్యావ్ సమ్ చాట్ ఆన్ వెబ్ సిరీస్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పండి. ఇంగ్లీష్లోనే మాట్లాడండి, తెలుగులో కాదు.
సో, అది కొన్ని క్వెషన్స్ అడుగుతది. దానికి మీరు రిప్లై ఇవ్వండి. మీరు దాన్ని కొన్ని క్వెషన్స్ అడగండి. అది రిప్లై ఇస్తది. అలా ఒక 15-20 మినిట్స్ రోజుకి మాట్లాడడానికి ట్రై చేయండి ఇక్కడ. అర్థమవుతుందా? సో, ఇలా చేయడం వల్ల మీకు డెఫినిట్‌గా ఇంప్రూవ్ అవుతది. దీంతో పాటు రోజు వారానికి 3 టైమ్స్ లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. విత్ వీడియో, విత్ ఫేస్ ట్రై చేయండి. ఓకే. క్లియరా? ఇది చేశారనుకోండి పక్కాగా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్‌లో ఇంప్రూవ్ అవుతది. ఇదంతా గాకుండా మీరు ఒక కమ్యూనిటీలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో మాట్లాడి కొంచెం ఇంకా బెటర్‌గా అర్థం చేసుకుంటామంటే నేను డైలీ సాటర్‌డే సీడబ్ల్యూసీ ఓపెన్ మైక్ అని ఒకటి క్రియేట్ జేస్తున్నా. సో, నాకు తెలిసి కొంతమంది అటెండ్ అవుతున్నారనుకుంటున్నా ఇక్కడ నుంచి. సో, దాంట్లోకి రండి. అక్కడ గూడా మీకు యూజ్ అవుతది. ఓకే. అది ఇంకా ఇక్కడొకటే కాదు. దాన్ని బయటకి కూడా తీసుకొనెళ్దాం అనుకుంటున్నా. బట్ ఇప్పటి వరకు ఇక్కడ ఆన్‌లైన్‌లో ఉంటది. మీరు అటెండ్ అవ్వచ్చు దాంట్లో కూడా. ఓకే. సో, ఇది క్లియరా ఏంటనేది? ఇది కమ్యూనికేషన్‌కి. దెన్ యాప్టిట్యూడ్‌కి ఏం జేయాలి? యాప్టిట్యూడ్‌కి ఏం జేస్తారంటే వీక్లీ ఒక టాపిక్ తీసుకోండి. ఒక టాపిక్. వీక్‌కి ఒక టాపిక్. ఆ టాపిక్ మీద యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి గదా! ఆ యూట్యూబ్ వీడియోస్ చూడడానికి ట్రై చేయండి. ఇవి చూసి ఇండియన్ బిట్స్ ఆహ్, "అన్న నేను చూపిస్తానని చెప్పానన్న. చూపిస్తాను. ఎందుకు ప్రతిసారి అడుగుతావు?" నేను ఆల్రెడీ చెప్పాను గదా! ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో ఎలా జేయాలి ఏంటనేది కూడా చూపిస్తాను. ఓకే. సో, ఆప్టిట్యూడ్‌కి ఆహ్, ఏం చెప్తున్నా? ఇది చెప్తున్నా. ఓకే. సో, ఆప్టిట్యూడ్‌కి ఆహ్, యాహ్! ఇండియన్ బిట్స్ ఇలా దీంట్లోకెళ్ళి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. దీంట్లో ఏంటంటే కొంతమందికి ఆప్టిట్యూడ్ పికప్ చేసుకోవడం కొంచెం కష్టమవుతది. దీన్ని నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఆప్టిట్యూడ్ ఇది. మీకొక ఎకో సిస్టమ్ అని చెప్పాను గదా! దాన్ని గూడా చేస్తాను. నెక్స్ట్ చెప్తాను. అంతవరకు మీరు నేర్చుకోవాలనుకుంటే యూ కెన్ గో టు యూట్యూబ్ ఆర్ ఎనీవేర్. లైక్ ఏదైనా సోర్సెస్ ఉంటే ఆ సోర్సెస్ నుంచి నేర్చుకొని ఇండియన్ బిట్స్ వీటిలోకెళ్ళి ప్రాక్టీస్ చేస్తే సరిపోతది. వారానికి ఒక టాపిక్. ఓకే. సో, ఇది. దెన్ నెక్స్ట్ కావాల్సింది డొమైన్ నాలెడ్జ్ అన్నమాట. మీరు ఏ డొమైన్ అయినా చూజ్ జేసుకోండి. అది మీ ఇష్టం. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ స్టాక్ చూజ్ చేస్తారా? చూజ్ చేసుకోండి. డేటా డొమైన్ చూజ్ చేస్తారా? చూజ్ చేసుకోండి. ఆహ్, లైక్ ఇంకా ఏఐఎంఎల్ చూజ్ చేస్తారా? చూజ్ చేసుకోండి. మీ ఇష్టం. ఏ డొమైన్ అయినా చూజ్ చేసుకోండి. బట్ ఆ డొమైన్‌ని ప్రాపర్‌గా నేర్చుకొని దాంట్లో ఒక ప్రాజెక్ట్ చేయండి. ఆర్ అట్‌లీస్ట్ 2 ప్రాజెక్ట్స్ చేయండి. అర్థమవుతుందా? రెగ్యులర్ ప్రాజెక్ట్స్ కాకుండా నేను ప్రాజెక్ట్స్ లిస్ట్ కోసం కూడా ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేస్తున్నా. ఆ వెబ్‌సైట్ కూడా ఇస్తాను. ఆ వెబ్‌సైట్‌లో ఉన్న ప్రాజెక్ట్స్ తీసుకొనన్నా ఓకే. లేదంటే మీరేదన్నా ఇదంతా కంప్లీట్ చేసిన తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయొచ్చు అని నాకేమైనా మెసేజ్ చేసినా నేను దాంట్లో హెల్ప్ చేస్తాను కావాలంటే. బట్ దీంట్లో ఒక ప్రాజెక్ట్ చేసి దాన్ని డిప్లాయబుల్ లింక్ లాగా క్రియేట్ చేసి మన రెజ్యూమ్‌లో యాడ్ చేయాలి. ఓకే. ఇది ఫ్రెషర్ లాగా చేయగలిగితే మీకు యూజ్ అవుతదనమాట. అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నా? ఇదంతా ఎందుకు చెప్పానంటే దీనికోసం ప్రాజెక్ట్స్ కోసం. సో, ప్రాజెక్ట్స్ ప్లస్ స్కిల్స్. సో, వీటితో పాటు ఇంకా మనకి స్కిల్స్ కావాల్సిందేంటంటే ఇప్పుడున్న స్కిల్స్ కావాల్సిందేంటంటే డొమైన్ నాలెడ్జ్ అయిపోయింది. డొమైన్ ప్రాజెక్ట్స్ చేశారు. డొమైన్ నాలెడ్జ్ ఆల్రెడీ మీకొచ్చిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ స్టాక్ తీసుకున్నారనుకోండి. ఫుల్ స్టాక్‌లో ఏమేం గావాలి మీకు? ఫ్రంట్ ఎండ్ గావాలి, బ్యాక్ ఎండ్ గావాలి, డేటాబేస్ కావాలి. ఇక్కడితో ఆపేస్తాం అందరం. బట్ ఇదొకటే కాదనమాట. మైక్రో సర్వీసెస్ కావాలి. సెక్యూరిటీ లేయర్స్ ఎలా ఇంక్లూడ్ చేస్తారో గావాలి. అర్థమవుతుందా? క్లౌడ్ మైక్రో సర్వీసెస్‌లో మనం యాడ్ జేసుకోవచ్చు. సో, ఇవి కూడా ఇంక్లూడ్ చేయాలి మనం. దీంతో పాటు ఇంకా టెస్టింగ్ గూడా ఇంక్లూడ్ చేసుకున్నారనుకోండి. యూనిట్ టెస్టింగ్, తర్వాత ఏపీఐ టెస్టింగ్ ఆహ్, ఇంక్లూడ్ చేసుకున్నారనుకోండి. ఇంకా బెటర్‌గుంటది. ఓకే. ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ చేశారనుకోండి. మీ స్కిల్స్ అనే చోట ఎన్ని రాసుకోవచ్చు మీరు? ఇప్పుడు ఇదొక్కటే కంప్లీట్ చేషినా. అర్థమవుతుందా? సో, ఇలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మీకొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చింది. బ్యాక్ ఎండ్ వచ్చింది, ఫ్రంట్ ఎండ్ వచ్చింది, డేటాబేస్ వచ్చింది, తర్వాత మైక్రో సర్వీసెస్ వచ్చాయి, తర్వాత సెక్యూరిటీ లేయర్స్ వచ్చాయి, దాని తర్వాత టెస్టింగ్ గూడా వచ్చిందనమాట. అర్థమవుతుందా? ఇంక ఇంతకంటే ఏం గావాలి? సో, దీంతో పాటు టూల్స్ కావాలి మనకు. ఏఐ టూల్స్‌ని ఇంక్లూడ్ చేయండి. కర్సర్, యాంటీ గ్రావిటీ లేదా ఆహ్, ఇంకా ఏమున్నాయి? విజువల్ స్టూడియో కోడ్‌లో వాడతాం గదా! దాని పేరేంటి? మర్చిపోయా నేను. గుర్తుందా? విజువల్ స్టూడియో కోడ్‌లో మనం ఇంటిగ్రేట్ జేస్తాం గదా దాన్ని.
సరే మైక్రోసాఫ్ట్ వాళ్ళ టూల్ అది కోపైలట్. సో ఇవి ఇంక్లూడ్ అయితే బెటర్ అనమాట మనకు. సో ఇప్పుడు ఇన్ని థింగ్స్ మీరు యాడ్ చేస్తే ఇంకెందుకు బెటర్గా అవ్వదు? అర్థమవుతుందా? డేటా సైన్స్‌కి ఏముంటది? డేటా సైన్స్‌కి ఏం లేదు. సింపుల్ థింగ్. ఫస్ట్ డేటా అనాలిసిస్‌కి కావాల్సిన ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవి ఏఐ, ఎంఎల్, డీప్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, ఎన్ఎల్పి, తర్వాత జెన్ ఏఐ, ఏజెంట్‌కి ఏఐ. ఇవి. వీటితో పాటు మీరు ఎంఎల్ ఆప్స్, ఎందుకంటే డిప్లాయ్ చేయాలి కదా! ఎంఎల్ ఆప్స్, తర్వాత స్ట్రీమ్‌లెట్ ఎందుకంటే ఫ్రంట్ ఎండ్ కావాలి కాబట్టి. దెన్ దీంతో పాటు ఇంకా ఏపీఐ టెస్టింగ్ కావాలి ఇక్కడ. ఏఐ ఆప్స్ ఏం లేదు. ఎంఎల్ ఆప్సే ఏఐ ఆప్స్ లాగా వస్తది. దాంట్లో ఎంఎల్ ఆప్స్ ఒకటి నేర్చుకోండి చాలు. ఓకే. ఇంకా చాలు డేటా సైన్స్‌కి ఇవి. మస్తెక్కువ. దీంతో పాటు టూల్స్. అంతే. ఓకే. ఇక్కడొస్తది. ట్యాగ్ అవన్నీ ఇక్కడొస్తాయి. చెన్నై. ఓకే. సో, ఇప్పుడు ఐ మీన్ అంటే నా పాయింట్ అర్థమవుతుందా? మీరు ఈ ఫార్మాట్‌లో ఇంకోటి ఇప్పుడు ఫ్రెషర్ ఉన్నారు. మీరు డేటా సైన్స్ మీద ఒకటే ఫోకస్ చేస్తే అవ్వదు. మీరు ఇప్పుడు నేను ఇచ్చిన థింగ్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద ఫోకస్ చేయాలి. అంటే ఏంటి? ఫస్ట్ ఏదన్నా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. దాని తర్వాత బేసిక్ లెవెల్ ఆఫ్ డీఎస్ఏ కావాలి. దాని తర్వాత ఎస్‌క్యూఎల్ కావాలి. దాని తర్వాత కమ్యూనికేషన్ యాప్టిట్యూడ్ కావాలి. దాని తర్వాత డొమైన్ నాలెడ్జ్. ఆ డొమైన్ నాలెడ్జ్ నువ్వు డేటా సైన్స్ పెట్టుకో లేదా ఫుల్ స్టాక్ పెట్టుకో ఏదైనా పెట్టుకో. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ కావాలి. అర్థమవుతుందా? ఇది బండిల్ అన్నమాట మీకు. ఇప్పుడు ఈ బండిల్‌ని ఇక్కడ చెప్పా మీకు. ఇలా ఇలా చేయాలి అనే పాయింట్ లాగా. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది తెలుసనుకోండి. అప్పుడు ఈ 2 సెక్షన్స్ మీరు ఆలోచించని అవసరం కూడా లేదు కదా! ఈ సెక్షన్ కంప్లీట్ అయిపోతది. ఈ సెక్షన్ కూడా కంప్లీట్ అయిపోతది. అర్థమవుతుందా ఏంటనేది? ఇప్పుడు ఈ 2 సెషన్స్ లేకనే ఎవరి రెజ్యూమ్స్ క్వాలిఫై అవ్వవన్నమాట. ఓకే. ఇప్పుడు నేనొకటి అడుగుతాను క్వెషన్. ఇప్పుడు ఈ 2 సెషన్స్‌కి ఇక్కడ ఎంతమందికి క్లారిటీ ఉంది? చెప్పండి. నాకు తెలిసి 1%, 2% మాత్రమే క్లారిటీ ఉంటది. చాలా మందికుండదు. ఓకే. సో, తక్కువ మందికి క్లారిటీ ఉంటది. కాబట్టే మనకు ప్రాబ్లమొస్తది. ఓకే. కాబట్టి ఎక్కువ రెజ్యూమ్స్ క్వాలిఫై అవ్వవన్నమాట. క్లియరా? దెన్ ఇంకా లాస్ట్ సర్టిఫికేషన్స్. ఎడ్యుకేషన్ ఇంకా మీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది రాయండి. టేబులర్ ఫార్మాట్‌లో ఒద్దు. నేను అవి కూడా మెన్షన్ చేస్తాను. సర్టిఫికేట్స్ ఉన్నాయి. సర్టిఫికేట్స్. సర్టిఫికేట్స్ మీకు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అని ఉంటాయి. పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి. వేస్ట్. యూజ్ ఏం లేదు దానివల్ల. మీరు ఇది పెట్టే బదులు ఇక్కడ ఏదైతే కోర్స్ కంప్లీట్ చేశారో దాంట్లో ప్రాజెక్ట్ పెట్టండి. మంచిది. దీనివల్ల యూజ్ ఉండదన్నమాట. మీరు సర్టిఫికేట్స్ వల్ల ఇప్పుడు ఎక్కడ యూజ్ లేదు. అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఇవి అంటే కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్స్, ప్రాజెక్ట్ సర్టిఫికేట్స్ ఈ రెండిటి వల్ల ఎక్కడ యూజ్ లేదన్నమాట ఒకటి. అర్థం చేసుకోండి. ఎలాంటి సర్టిఫికేట్స్ వల్ల యూజ్ ఉంటాయి? మేబీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైక్ టూల్ సర్టిఫికేషన్స్ ఉంటాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్ ఉంది. లేదా సేల్స్ ఫోర్స్ ఉంది. ఇలా కొన్ని టూల్స్ ఉంటాయి గదా! సో, ఇప్పుడు ఈ టూల్ సర్టిఫికేషన్స్ ఉంటాయి గదా! ఆ టూల్ సర్టిఫికేషన్స్ వల్ల మీకేదైనా యూజ్ ఉంటది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డొమైన్ స్పెసిఫిక్‌గా మీరేదైనా రోల్స్ అప్లై చేస్తున్నారంటే అప్పుడు ఆ సర్టిఫికేట్స్ మీకు వాల్యూ అడిషన్ ఇస్తాయన్నమాట. ఓకేనా? కానీ ఇప్పుడు ఈ సర్టిఫికేట్స్ చేసేటప్పుడు కూడా నామ్‌కి వాస్తేగా చేయకూడదన్నమాట. మీరు దీంట్లో ప్రాపర్‌గా ఉంటేనే అవి పెట్టాలి. లేకుంటే లేదు. ఓకే. ఒకవేళ ఈ సర్టిఫికేట్స్ నేను పెట్టాలనుకుంటున్నా అంటే పెట్టండి ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ ఈ సర్టిఫికేట్స్ మీరు పెట్టిన తర్వాత మీరేదైతే పెట్టారో దాంట్లో బెటర్‌గా లేకపోతే వేస్ట్ అన్నమాట. బెటర్‌గా అంటే ఏంటి? నెక్స్ట్ క్వెషన్ ఇది నాది. అంటే ఏంటంటే ఒక ప్రాజెక్ట్ జేయాలి. డిప్లాయబుల్ ప్రాజెక్ట్ జేయగలగాలి దాంట్లో. అంటే ఇదెందుకు చెప్తున్నానంటే రీసెంట్‌గా ఏఐఎంఎల్ సర్టిఫికేట్ పెట్టుకున్నారు ఒక పర్సన్. ఆహ్, నాకన్నీ తెలుసని జెప్పారనమాట. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏఐఎంఎల్‌లో
లైక్ థియరిటికల్‌గా కొంచెం నాలెడ్జ్ ఉంది. అంటే సూపర్వైజ్డ్ అంటే ఏంటి? అన్‌సూపర్వైజ్డ్ అంటే ఏంటో నాలెడ్జ్ ఉంది అంతే. ఇది 2 నాలెడ్జ్ ఉండటం వల్ల ఏఐఎంఎల్ తెలుసని కాదనమాట మనకు. ఐ డోంట్ లైక్ జడ్జ్ ద పీపుల్. స్టూడెంట్స్‌ని జడ్జ్ చేయను. వాళ్ళకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదనమాట. ఇదే చాలు అనే పాయింట్ లాగా ఉన్నారనమాట చాలా మంది స్టూడెంట్స్. అది కాదు. ప్రాజెక్ట్స్ చేయగలగాలి. ఈ ప్రాజెక్ట్స్‌లో ఎర్రర్స్ ఎలా వస్తాయి? డేటాను నువ్వు ఇంక్లూడ్ చేసినప్పుడు ఆ డేటా క్లీనింగ్ ఎలా చేయగలం? ఆ డేటా కరెక్ట్ అని మనం ఎలా చెప్పగలం? తర్వాత మన మోడల్ అక్యురసీ ఎంతుందో ఎలా చెప్పగలం? ఎర్రర్స్ ఎలా వస్తాయి? మీన్ స్క్వేర్ ఎర్రర్ ఎలా వస్తది? ఇవన్నీ ఐడియా ఉండాలి మనకు. అప్పుడు నువ్వు ఏఐఎంఎల్ ప్రాజెక్ట్ ఏఐఎంఎల్ సర్టిఫికేషన్ పెట్టుకో. అప్పుడు నీకు యూజ్ ఉంటది. ఓకే. అలా కాకుండా మనకేం రాదు. సర్టిఫికేషన్ ఏదో ఉంది కాబట్టి పెట్టాలనుకుంటే వేస్ట్. మీకేం సర్టిఫికేట్స్ లేకుంటే సర్టిఫికేషన్ సెషన్ వదిలేయండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేయండి. ఓకే. సర్టిఫికేషన్స్ ఉండనవసరం లేదనమాట ప్రతి ఒక్క రెజ్యూమ్‌లో. ఓకే. క్లియరా ఏంటనేది? సో, ఈ సర్టిఫికేట్స్ మనకి యూజ్ అవుతాయి. కానీ ఆ సర్టిఫికేట్స్ మీకు కొన్ని మనీ పే చేసి తీసుకోవాల్సొస్తది. కొన్ని మనీ పే చేయకుండా కూడా తీసుకోవచ్చు మనం. బట్ పాయింట్ ఏంటంటే ఈ సర్టిఫికేట్స్ మీరు పెట్టుకున్నా వాటి మీద నాలెడ్జ్ ఉంటేనే పెట్టుకోండి. నాలెడ్జ్ లేకపోతే పెట్టుకోవద్దండి. వేస్ట్ అనమాట. నాకర్థం కాలేదు. ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ ఎందుకు మెన్షన్ చేయకూడదు? నాకర్థమైంది. ఎందుకు మెన్షన్ చేయకూడదు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏడబ్ల్యూఎస్ అని రాసావు. ఏడబ్ల్యూఎస్‌లో నీకు EC2 దాని తర్వాత లాంబ్డా ఇన్‌స్టాన్సెస్ ఐడియా ఉన్నాయి. దాని తర్వాత నీకు ఇంకొన్ని ఐడియా ఉన్నాయన్నమాట. వై కాంట్ యూ మెన్షన్? ఎందుకు మెన్షన్ చేయకూడదు? వీటి మీద పని చేసావు. వీటి మీద నాకు ఐడియా ఉంది. వీటి మీద నేను క్రియేట్ చేశా అని చెప్తావు. చెప్పి అవి ఎలా ప్రాజెక్ట్‌లో ఇంటిగ్రేట్ చేసావనేది చెప్తావు. దానికి సర్టిఫికేషన్ ఏమి ఉండనవసరం లేదు మనకు. సార్ లైక్ ఏ సెక్షన్‌లో చెప్పాలి సార్ అది? స్కిల్ సెషన్‌లో చెప్పాలా? లేకుంటే ప్రాజెక్ట్ సెషన్‌లో ఇంటిగ్రేట్ చేయాలా సార్? ఇప్పుడు మీకు ఇవి ఐడియా ఉన్నాయనుకో స్కిల్ సెషన్స్‌లోనే యాడ్ చేయాలి. దాంతో పాటు ప్రాజెక్ట్ సెషన్‌లో స్కిల్స్ యాడ్ చేయరు కదా! ప్రాజెక్ట్ సెషన్‌లో నెక్స్ట్ వస్తాను దాని దగ్గరికి రావాలి యాక్చువల్‌గా. ప్రాజెక్ట్ సెషన్‌లో ఏం చేస్తారు? ఇలా చేశాము అని చెప్తామనమాట. ఓకే సార్. లైక్ మనం లైక్ సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్‌తో కొంచెం నేర్చుకోవచ్చు సార్ ఆటిల్లో ఏదన్నా సత్తా. లైక్ నేర్చుకున్నాను. కానీ సర్టిఫికేట్ అప్లై చేయాలంటే వాళ్ళు 4000, 5000 ఉంటది అమౌంట్. చేసి రాయలేము. లైక్ ఆ స్కిల్ ఉండి దాన్ని ఎలా మెన్షన్ చేయాలి? ఏ పార్ట్‌లో మెన్షన్ చేయొచ్చు? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏడబ్ల్యూఎస్‌లో ఏం నేర్చుకున్నావు? సెక్షన్స్ ఉంటాయి కదా మనకక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు EC2 తెలుసు. లాంబ్డా ఇన్‌స్టాన్సెస్ తెలుసు. దాని తర్వాత రౌట్ 53 గురించి నేర్చుకున్నావు. ఇప్పుడు ఏవైతే నేర్చుకున్నావో దాన్ని ఏడబ్ల్యూఎస్ అని కోలన్ పెట్టేసి ఇవన్నీ రాయి ఇక్కడ. స్కిల్స్‌లో. స్కిల్స్. ఓకే సార్. దెన్ ప్రాజెక్ట్స్‌కొచ్చేటప్పటికి నువ్వు ప్రాజెక్ట్ హెడ్డింగ్ పెడతావు కదా! హెడ్డింగ్ పెట్టిన తర్వాత ఇక్కడ సెక్షన్‌లో డిప్లాయిడ్ విత్ అంటే నువ్వు సమ్మరీ రాసిన తర్వాత లాస్ట్‌లో ఒక లైన్ యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. డిప్లాయిడ్ విత్ ఏడబ్ల్యూఎస్ ఆర్ డిప్లాయిడ్ విత్ లాంబ్డా ఇన్‌స్టాన్స్ అండ్ రౌటెడ్ విత్ రౌట్ 53. అట్లా నువ్వేమన్నా రాసుకోవాలంటే రాసుకోవచ్చు. బట్ రాసుకోకున్నా ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ మెన్షన్ చేసావు కాబట్టి. ఓకే సార్. క్లియరా ఏంటనేది? ఓకే. ఏం చెప్తున్నా నేను మర్చిపోయా యాక్చువల్‌గా. నాకు కొంచెం మతిమరుపుంది. ఏమనుకోద్దండి. ఏం చెప్తున్నా? సర్టిఫికేట్స్ అది మాట్లాడా? సర్టిఫికేషన్స్ గురించి చెప్తన్నారు సార్. సర్టిఫికేషన్స్ గురించి సరే మర్చిపోయా ఏంటనేది. సరే. సో, ఇప్పుడు ఇది క్లియర్ కదా ఏంటనేది? అంటే ఎలాంటి సర్టిఫికేట్స్ యాడ్ చేసుకోవచ్చు, ఎలాంటి సర్టిఫికేట్స్ యాడ్ చేసుకోకూడదు. అంటే నా పాయింట్ ఏంటంటే మీరు సర్టిఫికేట్స్ వెనకాల పడకండి. వేస్ట్ ఆఫ్ టైమ్ అది మనకు. నేను ఈ సర్టిఫికేట్ క్లోజ్ చేస్తా, ఆ సర్టిఫికేట్ క్లోజ్ చేస్తా. యూజే లేదు. మంచి ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి టైమ్ స్పెండ్ చేయండి. ఓకే. ఇది సర్టిఫికేషన్స్. క్లియర్ కదా! అంటే రెజ్యూమ్‌లో మీకు ఏవేవి ఇంక్లూడ్ చేయాలనే దాని గురించి డీప్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చాను మీకిక్కడ. ఏమేం చేస్తే బెటర్‌గా ఉంటది. దాంట్లో ఏమి ఇంక్లూడ్ చేస్తే బెటర్‌గా ఉంటదనే పాయింట్ లాగా. ఓకే. క్లియర్ కదా! సో, దాంట్లో కొన్ని రూల్స్ ఏంటంటే మనకు సింగిల్ పేజ్ ఉండేలాగా చూసుకోండి. డెఫినిట్‌గా. ఓకే. దెన్ ప్రాజెక్ట్స్‌కొచ్చేటప్పటికి ప్రాజెక్ట్స్ ఎక్స్‌ప్లనేషన్ కొంచెం బెటర్‌గా పెట్టడానికి ట్రై చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆహ్, మీరు ప్రాజెక్ట్ నేమ్ రాసారు. ప్రాజెక్ట్ సమ్మరీ రాస్తారు కదా! ఇదొక 2 లైన్స్, 3 లైన్స్ ఉండేలాగా చూసుకోండి. ఈ 2 లైన్స్, 3 లైన్స్‌లో ఈ ప్రాజెక్ట్ వల్ల మీరేం సాల్వ్ చేస్తున్నారు? ఏ ఏ టెక్ స్టాక్ అంటే ఇంపార్టెంట్ టెక్ స్టాక్ ఏదైతే ఉందో దానికెలా ఇంక్లూడ్ చేశారు? దాని తర్వాత మీరు ఏదైనా ఛాలెంజెస్ ఫేస్ చేస్తే ఛాలెంజెస్ ఫేస్ చేశారు. లేదంటే ఉన్న ఛాలెంజ్‌ని ఏదైనా ఓవర్‌కమ్ చేశారంటే ఓవర్‌కమ్ చేశామనే పాయింట్‌లో ఇక్కడ మెన్షన్ చేశారనుకోండి చాలా బావుంటదనమాట.
ఓకే. ఓకే. సో, దెన్ ఇంకా కామన్ మిస్టేక్స్ ఏంటి? కామన్ మిస్టేక్స్ ఏంటంటే టేబుల్స్ యూజ్ చేయడం వద్దు. ఫోటోస్ యూజ్ చేయడం వద్దు. ఐకాన్స్ యూజ్ చేయడం వద్దు. రంగోలీ కలర్స్ యాడ్ చేయడం వద్దు. మనం రంగోలీ కాంపిటీషన్‌కెళ్ళట్లేదు. ప్లెయిన్ కలర్ బ్లాక్ అండ్ వైట్ చాలు. అర్థమవుతుందా? అండర్‌లైన్స్ యాడ్ చేసుకోవడం వద్దు. ఓకే. అండర్‌లైన్స్ ఓకే. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇంక్లూడ్ చేసుకుంటే చేసుకోవచ్చు. బట్ ఇవైతే కంపల్సరీ నో. నో. అర్థమవుతుందా ఏంటనేది? ఆ! సెక్షన్ డివైడ్ చేసుకోండి. లైన్ కావాలంటే యాడ్ చేసుకోండి. బట్ లైన్ యాడ్ చేసుకోకున్నా ప్రాబ్లమ్ ఏం లేదు. అందుకే దీన్ని రబ్ చేసేసా. సో, ఇవైతే కంపల్సరీ నో అనమాట. ఓకే. ఎందుకు నో అంటే ఇప్పుడు ఏటీఎస్ స్కానర్‌లో కన్వర్ట్ జేసుకోవాలి. కన్వర్ట్ జేసి అవి లైక్ మ్యాచ్ చేయాలనమాట. ఈ బుల్లెట్ పాయింట్స్, ఫోటోస్‌ని కన్వర్ట్ జేసుకొని దేనితో మ్యాచ్ జేస్తదది? వేస్ట్ ఆఫ్ టైమ్ అనమాట దానికి. అర్థమవుతుందా? ఆ! ఒక ప్లెయిన్ కలర్ వాడండి. 2 కలర్ కాంబినేషన్ మాత్రమే ఉండాలి రెజ్యూమ్. బ్రైట్ కలర్స్ ఎప్పుడూ ఉండకూడదు. లైట్ కలర్సే ఉండాలి. ఎప్పుడు ప్రిఫర్ బ్లాక్ కలర్ పేజ్ వైట్ సారీ. వైట్ కలర్ పేజ్, బ్లాక్ కలర్ ఏమంటదది? టెక్స్ట్. ఓకే. ఓకే. నెక్స్ట్ అదే వస్తున్నా ఫాంట్. సో, ఫాంట్ వచ్చేటప్పటికి మనకు 2, 3 ఫాంట్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆ ఫాంట్ ఫ్యామిలీస్ యూజ్ చేస్తే చాలనమాట. సో, ఆ 2, 3 ఫాంట్ ఫ్యామిలీస్ ఏంటంటే ఒకటి టైమ్స్ రోమన్, ఇంకోటి ఏరియల్ అని ఉంటది. ఈ 2 యూజ్ చేసుకోండి చాలు. ఈ 2 బెటర్ మనకు ఫాంట్ ఫ్యామిలీస్. ఇంకా లేదు నేను ఇంకా మార్చాలి అనుకుంటున్నప్పుడు క్యాలిబ్రి అని ఒకటుంటది. ఆప్టోస్ అని ఒకటుంటది. ఇది కూడా యూజ్ చేసుకోవచ్చనమాట మనకు. సో, ఫాంట్ సైజ్ మనం 10-12 పెట్టుకోవాలి. హెడ్డింగ్స్ హెడ్డింగ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెడ్డింగ్స్ 12 పెట్టారనుకో, సబ్ హెడ్డింగ్స్ 11 పెట్టండి. కంటెంట్ 10 పెట్టండి. అర్థమవుతుందా? ఓకే. క్లియరా ఏంటనేది? ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కిల్స్ మెన్షన్ చేసేటప్పుడు గూడా చాలా మంది చేసే మిస్టేక్స్ చెప్తాను. అవి కూడా మెన్షన్ చేస్తాను. అవి కూడా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్స్ పెట్టేటప్పుడు కూడా ర్యాండమ్‌గా ఎలా పడితే అలా రాస్తారనమాట. అలా కాకుండా ఇప్పుడు లాంగ్వేజెస్ పైథాన్, జావా, ఎస్‌క్యూఎల్ ఇలా రాయండి. బ్యాక్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్స్ జాంగో, జాంగో రెస్ట్ ఫ్రేమ్‌వర్క్, ఫ్లాస్క్ ఇలా రాయండి. తర్వాత ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్స్ ఇలా. ఓకే. దాని తర్వాత డేటాబేస్ ఇది ఇక్కడ ఎస్‌క్యూఎల్ ఇది తీసేసి ఎస్‌క్యూఎల్ లాంగ్వేజే డేటాబేస్ మైఎస్‌క్యూఎల్ తర్వాత ఇది టూల్స్ గిట్‌హబ్, డాకర్, ఏడబ్ల్యూఎస్ ఇలా. ఏఐఎం మెషిన్ లెర్నింగ్ ఏదన్నా ఉంటే మెషిన్ లెర్నింగ్ ఏఐఎంఎల్ అని రాయండి. ఏఎంఎల్ ఫ్రేమ్‌వర్క్స్ అని రాసి ఇది. తర్వాత ఆహ్, జెన్‌ఏఐ ఫ్రేమ్‌వర్క్స్, లాంగ్‌చైన్, లాంగ్‌గ్రాఫ్ ఇలా. సో, ఇలా మెన్షన్ చేస్తే బెటర్‌గా ఉంటదనమాట ఇంకా. ఓకే. ఓకే. సో, ఇంకోటి అంటే రెజ్యూమ్‌లో లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఇంకొకటేంటంటే ఇప్పుడు మీరు జాబ్స్‌కి అప్లై చేసేటప్పుడు యూనివర్సల్‌గా ఒక రెజ్యూమ్ క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. బట్ అదే అన్నిటికి పంపియకూడదు. ఓకే. యాక్చువల్ మీరెలా ఆలోచించాలంటే రెజ్యూమ్ క్రియేట్ చేసుకున్న తర్వాత జాబ్స్‌కి అప్లై చేయాలి అనుకోకూడదనమాట. రెజ్యూమ్ క్రియేట్ చేసిన తర్వాత జాబ్స్ నో. జాబ్స్ జాబ్స్ ఓపెనింగ్ చూసి ఆ జాబ్ ఓపెనింగ్ తగ్గట్టుగా రెజ్యూమ్ క్రియేట్ చేసి అప్పుడు అప్లై చేయాలి. ఈ ఫార్మాట్ ఫాలో అవ్వాలనమాట ఎప్పుడు. ఓకేనా? ఈ ఫస్ట్ ఫార్మాట్ ఒద్దు. సెకండ్ ఫార్మాట్ ఉండాలి. కానీ యూనివర్సల్‌గా ఒక రెజ్యూమ్ క్రియేట్ చేసుకొని పెట్టుకుంటే బెటర్. ఆ రెజ్యూమ్‌ని ప్రతిసారి అప్డేట్ చేస్తా జాబ్స్‌కి అప్లై చేసుకుంటా ఉండాలనమాట. ఎలా అప్లై చేయాలి? జాబ్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా మన సమ్మరీ, మన స్కిల్స్, మన ప్రాజెక్ట్స్ ఈ 3 మార్చాలి. ఈ 3 మెయిన్‌గా. మిగతావన్నీ కాన్స్టాంట్‌గా ఉండొచ్చు. బట్ ఈ 3 ఇంకోటి లైక్ సమ్మరీ గూడా లెండి. సమ్మరీ కావాలి. క్లియరా ఏంటనేది? ఓకే. సో, ఇది జాబ్‌ది. సో, ఇప్పుడు ఏటీఎస్ రెజ్యూమ్స్ క్రియేట్ జేసుకోవడానికి మనకు ఫ్లో సీవీ అని ఒకటుంటది.
ఫ్లో సీవీలోకెళ్ళి ఫ్లో సీవీలో మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ టెంప్లెట్ ఉంటది అక్కడ మనకు. ఆ టెంప్లెట్ యూజ్ చేసుకొని, ఆ టెంప్లెట్‌ని ఎడిట్ చేసుకొని, మన డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు అక్కడ మనం. ఫ్లో సీవీలో తీసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ సీవీ అని కూడా ఉంది. ఓపెన్ సీవీ కంటే ఫ్లో సీవీ బెటర్ అనమాట మనకు. ఓకే. సో, ఇది కాకుండా మీకు ఏటీఎస్ రెజ్యూమ్స్ ఒక 2 మీ గ్రూప్‌లో గూడా పంపిస్తాను నేను. చూడండి. ఇప్పుడొకటి పంపిస్తాను. అది చూడండి ఒకసారి. ఓకే. సో, నాదొక డమ్మీగా క్రియేట్ చేశాను అదొకటి. ఓకే. అంటే డమ్మీ డీటెయిల్స్ డమ్మీగా యాడ్ చేసి నాదొకటి క్రియేట్ చేశా. వేరే వాళ్ళకి చూపిస్తే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఉంటది కదా! కాబట్టి నాదే చూపిస్తున్నా. సో, డమ్మీగా యాడ్ చేశా. ఆ డమ్మీగా ఒకసారి చూయిస్తాను చూడండి. సో, ఇప్పుడిక్కడ చూసారనుకో, సో, నా పేరు, నా లింక్డ్ఇన్, నా మెయిల్, నేనెక్కడున్నాను, ఇక్కడ ఫోను నంబర్ యాడ్ చేయాలి. నేను ఫోను నంబర్ యాడ్ చేయాలి. అది కూడా ఉండాలిక్కడ నాకు. క్లిక్కబుల్ ఉండాలనమాట. క్లిక్ చేస్తే క్లిక్ అయ్యి ఎళ్ళాలక్కడికి మనకు. ఓకే. దెన్ నెక్స్ట్ సమ్మరీ. దాని తర్వాత టెక్నికల్ స్కిల్స్ ఏంటనేది. దాని తర్వాత ఏమేమి ఎక్స్‌పీరియన్స్ ఉంది నాకనేది ఇక్కడ యాడ్ చేస్తున్నా. ఇంకోటి నా కీ అచీవ్‌మెంట్స్ ఏంటి, దాని తర్వాత నా ఎడ్యుకేషన్ ఏంటి అంతే. ఎడ్యుకేషన్ గూడా ఇంకోటి చెప్పాలిక్కడ మీకు. ఎడ్యుకేషన్ ఎప్పుడు ఇంకోటి ఏటీఎస్ స్కానర్‌ని ఎలా మనం స్కాన్ చేయాలనేది గూడా ఒక ఈజియెస్ట్ వే చెప్తాను. ఎడ్యుకేషన్ ఉంది కదా! ఎడ్యుకేషన్‌లో 10థ్ ఇక్కడ చదివా, ఇంటర్ ఇక్కడ చదివా, బీటెక్ ఇక్కడ చదివా అవసరం లేదు. ఫైనల్ ఏం చదివారు దాన్ని పెట్టండి. మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివారా? లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ వరకు చదివారా? ఎక్కడి వరకు చదివారో అక్కడి వరకు ఇంక్లూడ్ చేయండి చాలు. అన్నీ పెట్టనవసరం లేదు. ఈస్ ఇట్ క్లియర్? ఓకే. సో యాహ్! సో, ఇంకొకటి ఎలా ఫ్రీగా ఎలా చేస్తారు? మీకు ఎంతమంది ఇక్కడ నా ప్రాంప్ట్ ఇంజినీరింగ్ సిరీస్ చూసారు? ఎంతమంది ప్రాంప్ట్ ఇంజినీరింగ్ సిరీస్ చూసారు? సో, నా ప్రాంప్ట్ ఇంజినీరింగ్ సిరీస్‌లో మీకు నేను ఒక టెక్నిక్ చెప్పాను. అప్పుడు గుర్తుందో లేదో నాకు తెలీదు మీకు. ఏం టెక్నిక్ చెప్పానంటే ఇప్పుడు మీ దగ్గర చాట్‌జీపీటీ ఉంది. చాట్‌జీపీటీలోకి ఆహ్, ఆహ్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ సెడ్ ఆహ్, "ఈస్ దేర్ ఎనీ నీడ్ టు ప్రిపేర్ రెజ్యూమ్ ఇన్ కోడ్ వెర్షన్ బికాజ్ ఏటీఎస్ విల్ స్కాన్" నో కోడ్ వెర్షన్ అవసరం లేదు. ఎందుకు కోడ్ వెర్షన్? అవసరం లేదు. ఓకే. సో, ఆహ్, ఓవర్‌లీఫ్ యూజ్ చేసుకుంటే చేసుకోండి. బట్ అవసరం లేదు. ఇంకోటి ఇప్పుడు మీరు ఓవర్‌లీఫ్ తీసుకున్న లాస్ట్‌లో మీరు దేంట్లో సేవ్ జేస్తారు? పీడీఎఫ్‌లో సేవ్ జేస్తారు. లేదంటే డాక్స్‌లో సేవ్ జేస్తారు. ఇప్పుడు మరి డాక్స్‌లో సేవ్ జేసినప్పుడు, పీడీఎఫ్‌లో సేవ్ జేసినప్పుడు మీకక్కడ ఏ ఫార్మాట్‌లో వస్తదక్కడ? సో, మీరెలా ప్రిపేర్ చేసుకున్నా అట్ లాస్ట్ మీకొచ్చేటప్పటికి మీరు సేవ్ చేసేది ఒక ఫార్మాట్ ఉంటది గదా! ఆ ఫార్మాట్ కావాలంతే మనకి. మీరది ఓవర్‌లీఫ్‌తో చేస్తారా? లేదంటే వేరే కోడ్ రాసి చేస్తారా? అది మీ ఇష్టం. బట్ లాస్ట్‌కి మనం సేవ్ చేసుకుంటాం గదా! సేవ్ చేసుకున్నప్పుడు మనకక్కడొచ్చేది పీడీఎఫ్ ఫార్మాట్ కానీ, డాక్స్ ఫార్మాట్ కానీ. ఈ రెండిట్లో ఏదో ఒకటుండాలి. బెటర్ పీడీఎఫ్ ఫార్మాట్ తీసుకోండి అని చెప్తాను నేనైతే. డాక్స్ వద్దు. డాక్స్ వద్దు ఎందుకంటున్నానంటే డాక్స్ అలైన్‌మెంట్ మారిపోతది కొన్ని కొన్ని సార్లు. ఎడిటబుల్ కావాలి అనుకుంటే డాక్స్, ఫిక్స్‌డ్ అవ్వాలి అంటుంటే పీడీఎఫ్. ఓకే. ఇదొకసారి చూడండి. ఇంకోటి చెప్పాలి. ఇంకో 2 ట్రిక్స్ చెప్పాలి. దాని తర్వాత ఎవాల్యుయేషన్ దగ్గరికెళ్దాం. ఒకటి మన రెజ్యూమ్ నేమ్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఏ రోల్‌కైతే అప్లై చేస్తున్నారో, దాని తర్వాత మీ పేరు. ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనలిస్ట్‌కి అప్లై చేస్తుంటే చైతన్య అండర్‌స్కోర్ డేటా అనలిస్ట్ రెజ్యూమ్ డాట్ పీడీఎఫ్ ఇది. ఓకే. ఇది ఇలా చేయడం బెటర్ అనమాట మనకు. ఓకే. ఇంకా దీంట్లో మీరు
డేట్ యాడ్ చేసినా ప్రాబ్లం ఏం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చైతన్య డేటా అనలిస్ట్ అండర్‌స్కోర్ ఈరోజు డేట్ ఎంత 16/ నాకు ఇది గుర్తులేదు 2026.pdf. ఓకే. బట్ ఇది స్టాండర్డ్ ఫార్మాట్ బానే ఉంటది. ఓకే. 7 ఇది ఓకే. 8 ఓకే. 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 సరే. సరే. ఇస్ ఇట్ క్లియర్? అప్పుడే 8 మంత్స్ వచ్చేసామా మనం. ఓకే. మొన్న ఇంకా న్యూ ఇయర్ చేసుకున్నట్లుంది నాకు. ఓకే. సో ఇది క్లియర్ కదా ఏంటనేది. ఇంకా ఇది మొత్తం రెజ్యూమ్స్ గురించి. నెక్స్ట్ ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారు. లేదంటే మీరు నౌకరీలో అప్లై చేస్తున్నారు అంటే సరే ఇది వద్దులేండి ఇప్పుడు. వేస్ట్ ఆఫ్ టైమ్ మనకు. మళ్ళీ చూద్దాం. సో ఇప్పుడు ఇది చూడండి. ఎలా ఏటీఎస్ స్కానర్స్ మనం తీసుకోవాలి. ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జేడీ ఉంటది. మన రెజ్యూమ్ ఉంటది. ఓకే. ఏం చేస్తారంటే ఏదో ఒక టూల్ తీసుకోండి. ఏ టూల్? ఏఐ టూల్ తీసుకొని దాంట్లోకి మన జేడీని దాని తర్వాత రెజ్యూమ్‌ని రెండిటిని అప్‌లోడ్ చేసి ఈ ప్రాంప్ట్ రాయండి. ప్రాంప్ట్ ఏంటంటే యాక్ట్ యాస్ అన్ ఏటీఎస్ స్కానర్ అండ్ స్కాన్ మై resume based on the JD provided. Rate my resume and also include what are the changes I need to make. ఏం చేంజెస్ మనం చేయాలి I need to make and where I am lagging based on JD. Okay. Anything, ChatGPT, Claude, anything is fine. ఓకే. ఈ ప్రాంప్ట్ మనం ఇచ్చామనుకోండి. ఇచ్చి ఆ రెజ్యూమ్ తర్వాత రెజ్యూమ్ అప్‌లోడ్ దాని తర్వాత జేడీ అప్‌లోడ్ ఇచ్చామనుకోండి. మనకు డెఫినెట్‌గా మంచి అవుట్‌పుట్ ఇస్తదనమాట. దీంట్లో రేటింగ్ ఒకటే కాదు. రేటింగ్‌తో పాటు ఇట్ విల్ గివ్ అస్ లైక్ ఎట్లా చెప్పాలి మీకు? రేటింగ్‌తో పాటు మనకు లైక్ ఏమేం ప్రాబ్లమ్స్ చేసాం మనం. ఎక్కడెక్కడ జేడీలో ఉన్న కీవర్డ్స్‌లో ఎక్కడెక్కడ కీవర్డ్స్ లేవు. ఎక్కడెక్కడ కీవర్డ్స్ ఉన్నాయి. నువ్వేం ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్‌గా ఉంటది. ఇవన్నీ ఇస్తదనమాట మనకు. ఈస్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా ఏంటనేది? ఓకే. మీ గ్రూప్‌లో కూడా పెట్టాను చూడండి. సో ఇది క్లియర్ కదా ఏంటనేది? How achieve sections plays a role in interview. I mean, will they see our skills, participation, communication and also yeah, దీని గురించి కూడా మాట్లాడదాం. సో ఇది క్లియర్ కదా? అచీవ్‌మెంట్ సెషన్స్ ఎలా యూజ్ అవుతాయి అనే దాని గురించి క్వెషన్ అడిగారు. నేను యాక్చువల్‌గా దాంట్లో అచీవ్‌మెంట్ సెషన్ ఏం పెట్టలేదు. ఒకవేళ మీరు రాయాలనుకుంటే రాయండి. రాయకపోయినా పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. సో అచీవ్‌మెంట్ సెషన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్‌గా మనకు కంపెనీకి ఎలాంటి పీపుల్ కావాలి అనేది ఒకసారి అర్థం చేసుకోండి. యూ సే వాట్ ఆర్ ద క్వాలిటీస్ కంపెనీస్ నీడ్స్? ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి కంపెనీస్‌కి? మీరు చెప్పండి. నాట్ ఓన్లీ భవానీ శంకర్, ఎవ్రీవన్. వాట్ ఆర్ ద క్వాలిటీస్ కంపెనీ నీడ్స్? టెక్నికల్‌గా ఇదంతా పక్కన వదిలేసేయండి. అపార్ట్ ఫ్రమ్ టెక్నికల్ థింగ్స్. ఓకే. ఆర్ టెక్నికల్ థింగ్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎలాంటి వాళ్ళు కావాలి? ఓకే. అడాప్టబిలిటీ కావాలి. ఓకే. ఇంకా టీమ్ వర్క్ కావాలి. ఓకే. ఇంకా ఫాస్ట్ లెర్నర్, గుడ్ కమ్యూనికేటర్ కావాలి. ఓకే. గుడ్. ఓకే. యాహ్! సో ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కరెక్ట్. సో ఇప్పుడు జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఇప్పుడు మీరు అచీవ్‌మెంట్స్ ఎందుకు? ఇప్పుడు మీరు ఏదైతే క్వాలిటీస్ చెప్తున్నారో ఇలాంటి క్వాలిటీస్ నేను ఇంతకుముందు ఒక చోట చేశాము అనే పాయింట్ లాగా చూపించుకోవడానికి మనం పెట్టొచ్చనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడాప్టబిలిటీ ఉంది. ఇప్పుడు నువ్వు లైక్
నేను సింపోజియంలో ట్రెజరర్ లాగా చేశాను అని చెప్పారనుకోండి. ట్రెజరర్ లాగా చేసినప్పుడు మీకు కొంచెం అడాప్టబుల్‌గా ఉండాలి. అందరు డబ్బులియ్యరు. మీరు కొంచెం కన్విన్స్ చేయాలి. కన్విన్సింగ్ స్కిల్స్ ఈ ఈ థింగ్స్ అన్నీ మీరక్కడ చేశారనే పాయింట్ లాగా ఇండైరెక్ట్‌గా చెప్తున్నారనమాట అక్కడ. అచీవ్‌మెంట్స్ వల్ల. అర్థమవుతుందా? బట్ అచీవ్‌మెంట్స్ పెట్టాలా అంటే ఇంతకుముందు ఒక 2, 3 ఇయర్స్ ముందయితే అచీవ్‌మెంట్స్ కూడా మనకి ఎక్కువ యూజ్ అయ్యేది. కానీ ఇప్పుడు మెయిన్‌గా అచీవ్‌మెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదు ఎవరు. మెయిన్‌గా ఇప్పుడు ఫోకస్ చేస్తుంది ఎక్కడ అంటే ప్రాజెక్ట్స్, స్కిల్స్ అంతే. ఈస్ ఇట్ క్లియర్? పెట్టుకోవచ్చు. ఇంటర్న్‌షిప్‌ని ఎక్స్‌పీరియన్స్ లాగా పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ పాయింట్ ఏంటంటే, ఆ ఇంటర్న్‌షిప్ నుంచి నీకు ఏమన్నా వచ్చాయా నాలెడ్జ్? ఈస్ ఇట్ క్లియర్? ఓకే. ఓకే. ఎల్‌ఓకి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫుల్ డెప్త్‌గా ఏఎంఎల్ రావాలా? ఓకే. ఒకసారి మీరు పంపించిన సిస్కో జాబ్‌లో ఎక్స్‌పీరియన్స్ అడుగుతుంది. బట్ అది ఫ్రెషర్స్ అని స్టార్టింగ్‌లో మెన్షన్ చేసింది. ఎక్కడ అడుగుతుంది? నేను అప్లై చేయలేదు. అప్లై చేస్తే అర్థమవుతది. చూడాలి. చూస్తాను. ఓకే. సో, ఇది క్లియర్ గదా! ఒక్క నిమిషం. నేను ఇస్తాను. క్వెషన్స్ అడగడానికి కూడా ఇస్తాను. ఒక్క నిమిషం ఉండండి. సో, ఇప్పటి వరకు క్లియర్ గదా ఇది ఏంటనేది. దెన్ నెక్స్ట్ మెయిల్ గురించి మాట్లాడదాం. మెయిల్స్ ప్రాపర్‌గా చేయండి. తర్వాత అప్లై చేసేటప్పుడు రెజ్యూమ్ కొంచెం టైలర్ చేసి అప్లై చేయండి. అంటే ఎలా పడితే అలా అప్లై చేయకుండా కొంచెం ప్రాపర్‌గా రెజ్యూమ్స్ క్రియేట్ చేయండి. ఒకవేళ మీకు ప్రాజెక్ట్స్ లేకపోతే ఏదో ఒక డమ్మీ ప్రాజెక్ట్స్ అన్నా పెట్టండి అట్‌లీస్ట్. మీన్‌వైల్ మీకు ఆహ్, కాలొచ్చిందనుకోండి. ఆ కాలొచ్చిన తర్వాత నన్ను కానీ ఎవరైనా కాంటాక్ట్ అయితే ఆ రెజ్యూమ్స్ కనీసం చేయడానికన్నా వీలయ్యేలాగా ఏదైనా చెప్పొచ్చు. బట్ వేస్ట్‌గా అయితే అప్లై చేయకండి. ఓకే. ఇంకోటి మెయిల్స్ వచ్చేటప్పుడు ఈ లైక్ ఏఐ యూజ్ చేసుకోవచ్చు కదా! మీరు చాట్‌జీపీటీ కానీ, జెమినీ దగ్గరికిని ఎళ్లి, నేనిలా ఒక కంపెనీకి అప్లై చేస్తున్నా. ఈ కంపెనీకి నాకొక మెయిల్ గావాలి. అది హ్యూమన్ టోన్‌లో ఉండాలి. ఎమోజిస్ ఏమొద్దు. ప్రొఫెషనల్ వేలో ఉండేలాగా చూసుకో అనే పాయింట్ లాగా తీసుకొని, దాన్ని కొంచెం ఎడిట్ చేసుకొని, ఆ మెయిల్‌ని మనం ఇవ్వచ్చు కదా! జస్ట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టేదాని బదులు. సో, ఇది చేయండి. ఇంకోటి ఒక టెంప్లేట్ ఆఫ్ మెయిల్ మీకు గ్రూప్ డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. బట్ మీరైతే ఇది చేయడానికి ట్రై చేయండి. ఈస్ ఇట్ క్లియర్? ఇంకోటి జాబ్స్ ఉన్నాయి గదా! జాబ్స్ మీరు ఎతకడం కూడా స్టార్ట్ చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీదొక డొమైన్ మీద ఐడియా ఉంది. ఆ డొమైన్ వచ్చిన తర్వాత, ఆ డొమైన్ తగ్గట్టుగా జాబ్స్ ఏవేవి ఉన్నాయనే పాయింట్ లాగా లింక్డ్ఇన్, నౌకరీ, తర్వాత ఇంకా జాబ్ ప్లాట్‌ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోకెళ్ళాలి. తర్వాత కెరియర్ వెబ్‌సైట్స్‌లోకెళ్ళాలి. ప్రొఫెషనల్ కెరియర్ వెబ్‌సైట్స్ అంటే లైక్ నేనేం చెప్తున్నా కంపెనీస్ అంటే ఇప్పుడు ఐబీఎం యొక్క కెరియర్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యి నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. వాళ్ళు ఎప్పుడు ఓపెన్ చేసినా మనకి వచ్చేలాగా పెట్టుకోవాలి. ఓకే. ఇలా మొత్తం చేయగలిగితే ఆహ్, యూజ్ అవుతదనమాట. కంపెనీ ఈస్ ఫేక్ ఆర్ నాట్. ఒక్క నిమిషం మాట్లాడతాను. క్లియర్ కదా ఇది? సో, ఇలా చేయడానికి ట్రై చేయండి. అప్పుడు యూజ్ అవుతది మీకు. సో, క్లియర్ కదా! అంటే నాకు తెలిసి మీకొక ఐడియా ఇచ్చాననుకుంటున్నా నేను. ఏంటనేది. అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి అనేది ఒక ఐడియా ఇచ్చాననుకుంటున్నా నేను.